రారా మెల్లగా. అబ్బబ్బబ్బా, ఈ పాడు బస్సులు ఎప్పుడు మూలపడతాయో ఏమిటో. వీటిలో ప్రయాణం చేయలేక చస్తున్నాం. కాదా, నేను పిల్లల్ని స్కూల్లో దింపేసి ఆఫీస్కి వెళ్తాను. నువ్వు కూరగాయలు కొనుక్కుని బస్సులో ఇంటికి వెళ్ళి. బస్సులో వెళ్ళు అని నొక్కి వక్కాడించక్కర్లేదు. బస్సులోనే వెళ్తాను. పెళ్ళైన 7 ఏళ్లలో ఏనాడైనా కారు ఎక్కానా ఏమిటి? అరే, ప్రతి దానికి అలా కసపుసలు ఆడతావేంటి? బస్సు బ్రతుకులకి కసు బుసులు కాక ముసి ముసి నవ్వులు ఎట్లా వస్తాయట? ఏమండోయ్, పని హడావుడిలో పడి మధ్యాహ్నం అన్నం తినడం మర్చిపోకండి. పిల్లలు, మీరు కూడా ఒక్క మెతుకు వదలకుండా తినాలి. అర్థమైందా? ఇంకేమిటబ్బా, ఏముంది? గిచి గిచి బేరవాడి కూరగాయలు కొనుక్కుని బస్సు వింటున్నారా? బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళాలి. ఏమిటో. అదండి. రాధా, అరే మీనా, ఎన్నాళ్ళైంది నేను చూసి? ఎన్నాళ్ళు కాదు, ఎన్నేళ్ళోనో. నీ మ్యారేజ్ అయిందని తెలిసింది. ఎక్కడుంటున్నావు ఇప్పుడు? చిన్న అద్దె గుంపులో ఉంటున్నావు అంటే లోకు కట్టేస్తుంది. పచ్చబద్దాలు ఆడాలో ఏమిటో. ఏయ్ రాధా, పెద్ద బంగ్లాలో ఉంటున్నావు. అసర్లే, ఏ ఏరియాలో? జూబ్లీ హిల్స్. మా వారు పెద్ద వ్యాపార ఇస్కాంతం. వ్యాపార ఇస్కాంతమా? అదేంటే? అదేనే, బిజినెస్ మ్యాగ్నెట్. మాకు 2 బంగ్లాలు 4 కార్లు ఉన్నాయి సుమి. అయితే నడిచేస్తున్నావేంటి? అదే ఆ మధ్యన ఫారెన్ డాక్టర్ వాకింగ్ చేయమని చెప్పారు. వాకింగ్ చేసినట్టు ఉంటుంది, ఫ్రెష్ గా కూరగాయలు స్వయంగా కొరుకున్నట్టు ఉంటుందని. గుడ్ ఐడియా. కమా, కారెక్కు. అలా కబుర్లు చెప్పుకుంటూ నిన్ను మీ బంగ్లా దగ్గర దిగి వెళ్తాను. వద్దులే, ఈ దఫా కలిసినప్పుడు వస్తా. నథింగ్ డూయింగ్, రావాల్సిందే. పచ్చి అబద్ధాలు ఆడేశాను. ఇప్పుడు గొంతులో పచ్చి వెలకాయ పడ్డట్టుంది. ఏమిటో. రావే. మాట్లాడవే. కారు చాలా బాగుంది. ఎలా ఇచ్చేస్తారా? 4-5 అనుకుంటా. లక్షలే కదూ? ఉంటుందిలే. అవును, బేరవాడే తీసుకున్నావా? ఎక్కడ మీ బంగ్లా? అదే వెతుకుతున్నాను. వెతకడేమిటే? మీ బంగ్లా నీకు తెలీదా? అదే తెలుసు కదా, తీసుకెళ్తాను కదా. ఈలోగా ఎక్కడా నడవటెందుకు? చూపిస్తా. అరే, మాటలో పడి ముందుకు వెళ్ళిపోయాం. కొంచెం వెనక్కి పోని. ఇల్లే. మీనా, ఇదే మా బంగ్లా. తాళం వేస్తుందేమిటి? ఓ, మా వారు విమానంలో ఊరెళ్లారు. ఈ నౌకర్లు చాకర్లు ఎక్కడికి వెళ్ళినట్టు? ఈ కార్లు వ్యాన్లు ఎక్కడికి వెళ్ళాయో ఏమిటో. మీనా, నిన్నింట్లో తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో కూల్ డ్రింక్ ఇద్దాం అనుకున్నాను. తాళం చేతులు నా దగ్గర లేవు. నా దగ్గర ఉన్నాయి. నీ దగ్గర? ఇది మా బంగ్లా. రాధా, ఐ హేట్ యు. నీకు డబ్బు లేదని, నీ మొగుడు చిన్న ఉద్యోగస్తుడని కాదు, నీకు స్టేటస్ లేదని కూడా కాదు. నువ్వు ఇలా అబద్ధాలాడి నీ భర్తని సంసారాన్ని అవమానించినందుకు ఐ హేట్ యు. ఎవరి బ్రతుకు వాళ్ళకు స్వర్గంలా తోచాలి, లేకపోతే అది నరకం అయిపోతుంది. ఇంకెప్పుడు ఇలా అబద్ధాలు చెప్పుకో. ఉన్న దాంట్లోనే తృప్తిగా బ్రతుకు, లేకపోతే బ్రతుకు మోయలేనంత బరువు అయిపోతుంది. సార్ ఏంటి? అమ్మో, ఈ వీధిలోంచి వచ్చి సార్, పక్క వీధిలోంచి. ఈ వీధిలోంచి పెడితే ఏంటంటే విధి వక్రిస్తుంది. కుక్కలు గరుస్తాయా? కుక్కలు కాదు సార్, ఆయన గరుస్తాడు. ఆయనకేమన్నా మెంటలా? మెంటల్ కాదు సార్. అయితే నాకేం భయం? ఐఎమ్ ఏ డాక్టర్. సార్ సార్ సార్. హలో హలో, నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. పిల్లలు బాగున్నారా? బాగున్నాను. మీ ఆవిడ బాగుందా? బాగుందని చేసుకున్నా. మీకు రేడియో ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. సిలోన్ వస్తుందా? వస్తుంది. టేప్ రికార్డర్ ఉందా? లేదు. రేడియోలో క్యాసెట్ పెడితే వస్తుందా? రాదు. మీకు టీవీ ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. స్టార్ కనెక్షన్ ఉందా? ఉంది. జీ టీవీ వస్తుందా? వస్తుంది. కేబుల్ టీవీలో 2 పూట్ల సినిమాలు వేస్తారా? ఒక పూటే. అసలు మీ టీవీ కలరా, బ్లాక్ అండ్ వైటా? బ్లాక్ అండ్ వైట్. కలర్ కాదా? కాదు. ఎందుకు కాదు? కొనలేదు. ఎందుకు కొనలేదు? నా ఇష్టం. ఏమిటి నీ ఇష్టం? వీడెవడండి బాబు? ఎవరు వాడు? నేను. నువ్వెవరు? ఏమో మర్చిపోయా. అన్నట్టు మీ ఇంట్లో పిల్లి ఉందా?
ఉంది. మంచంలో నల్లి ఉందా? లేదు. గోడ మీద బల్లి ఉందా? ఉంది. అది ఆడదా మగదా? మీ బాబుకి పొద్దునే ఒక వికెట్ పడేశారా? బాబు ఈ అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళి. ఈయనమ్మా డాక్టర్, నేను కాంపౌండర్ ని. అయితే పారిపో, లేకపోతే నీకు ఇదే గతి పడుతుంది. నువ్వు కాంపౌండర్ వా? అవును. డాక్టర్ కాదా? కాదు. ఎందుకు కాలేదు? డాక్టర్ ని కాలేక. ఇప్పుడు అవ్వచ్చుగా. కుదరదు. ఎందుకు కుదరదు? అదంతే. పోనీ పేషెంట్ అవుతావా? ఆల్రెడీ నెయ్యాడుగా. అసలు ఇప్పుడు ఏమవుతావు? పీటీ ఉషను అవుతా. వీక్ మైండ్ తట్టుకోలేకపోయాడు నా ట్రెండ్. కర్మ. డాక్టర్ గారు బాగున్నారా? హలో మాస్టారు. అమ్మాయి రాదా? ఈ నెల నుంచి ఓ 100 రూపాయలు అద్దె పెంచుతున్నాం. మా వారికి చెప్పండి పిన్ని గారు, సొంతిల్లుందని పడాయి, లేకపోతే నాకు చెప్పడం ఏమిటో. వస్తా పిన్ని గారు. అబ్బా దబ్బా దబ్బా అబ్బా చెప్పకబ్బా. ఓసి నా పిచ్చి తల్లి, నీకు పెళ్లి చేయాలని మాకు ఉంది గాని నిన్నెవడు చేసుకుంటాడే? చెప్పకబ్బా జబ్బా. కర్మ, వీని గొంతు మోగదు, వీళ్ళ నాన్న గొంతు ఆగదు. మధ్యలో నేను చేస్తున్నాను. లోపల పద. అబ్బా ఏం మిడిసిపెడుతున్నావే మిరపకాయ? ఆ మీనలాగా నీకు ఉందా దుమ్మ పొగరు? ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకాలట. ఏమిటో అబ్బా, మాకు తెలియదు కాబోలు ఆ విషయం. అసలు దానని ఏం లాభంలే, సంపాదించడం చేత కానీ నా మొగ్గుని అనాలి. రాధా, అబ్బా నోట్లో పంచదార పోసుకుని పిలిచినట్టు తీయగా పిలుస్తారు. ఇందులో మాత్రం ఏ లోటు లేదు. రాధా. అబ్బా వస్తున్నా. అవును, టంగున 6 కొట్టేసరికి టంచనగా వచ్చేస్తారు కదా, ఇంత అలసి ఏమిటి? ఆఫీస్ లో కొంచెం పని ఎక్కువైంది. ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరకుండా దంచినా అంతే కూలి అని ఇంతటి జీతానికి అంత శ్రమ పడ్డాయేంటో. నీ సన్నాయి నొక్కడు కొంచెం ఆపుతావా? నడిచి వచ్చాను, అందుకని లేట్ అయింది. అసలు బస్సులో ఎందుకు రాలేదు? ఈ రూపాయి మిగల్చడం కోసం. ₹1 మిగల్చడం కోసం అంత దూరం నుంచి నడిచి వచ్చారా? ఏమిటో. అరే ఏమిటిది? ఊరుకోరాదా, ఊరుకో. ఏమండి, ఉల్లి టేప్ రికార్డర్ కొనుక్కోవడం కోసం మీరెంత కష్టపడితే నాకెంత కష్టంగా ఉంటుంది చెప్పండి. ఇష్టాలు తీరాలంటే కష్టాలు పడాలి. గాడిద గుడ్డు కంకర పాసు. అందరూ మీలాగే మడి కట్టుకుని కూర్చుంటున్నారా? అందరిలా లంచాలు బొక్కండి అంటే వినరు కదా. అది సరే గాని ఇవాళ మన పెళ్లి రోజు, మర్చిపోయావా? అందుకేగా పిల్లల్ని త్వరగా నిద్రపుచ్చాను. అమ్మ దొంగ. ముందు స్నానం చేయండి. పదండి స్వామి. రాధా, ఈ వెన్నెలు చూస్తుంటే నీకేమనిపిస్తుంది? మీకేమనిపిస్తోందో? వెన్నెల పూలు రాలుతున్నట్టు అనిపిస్తుంది. నాకు అలా అనిపించడం లేదు. మరి నీకెలా అనిపిస్తుంది? ఇవన్నీ ₹2 అయిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తోంది. ఏమిటో ఎందుకో ఆ నవ్వు? ఏం లేదులే. నాకు తెలుసులేండి, దీనికి ఎప్పుడు డబ్బు అవానేగా. చచ్చా, అదేం కాదు. మరి ప్రతిరోజు మన పెళ్లి రోజు అయితే ఎంత బాగుంటుంది. రాధా, నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. శాశ్వతంగా నీ కౌగిల్లో ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకు అనిపించదు? పైసా ఖర్చు లేదు కదా. ఏమిటో మాట వరుస కంటే మూతి ముడుచుకుంటే ఎలా? పాపిష్టిదాన్ని ప్రతిరోజు బాధ పెట్టినా పెళ్లి రోజు బాధ పెడతానా? ఆ మాత్రం ఇంగితం ఉంది నాకు. నవ్వండి నవ్వండి. న్యూస్ పేపర్ వస్తోంది. అమ్మో, ఏమండి? అమ్మని చూస్తుంటే కథలే వస్తున్నా రేడియోలో ఉంది. పాప నాన్న ఎన్ని వార్తలు వినాలో. మీరు పారిపోండి, పారిపోండి. ఏమండి? ఏమండోయ్ మిమ్మల్ని. అబ్బా ఏమిటే? వెనకటి కాంతమ్మ గారు 4 కాసులు గొలుసు చేయించేసుకుంది. పక్క వీధి తాయారమ్మ గారు కలర్ టీవీ కొనుక్కున్నారు. పచ్చమైన వాళ్ళ అమ్మాయి లేదు, అమ్మాయి పట్టీలు కొనుక్కుంది. అందరూ అన్ని కొనేసుకుంటున్నారు. మనం ఎప్పుడు కొనుక్కుంటామో ఏమిటో. నేను ఇలా బాగుతుంటే
అనరే ఈయనేరి ఏమండి ఏమంటాయ్ బుర్ర చెడిపోయి తలగలు కొత్తానికి కాచుల్లో దూరాను. పెద్దవన్నారు పెద్దవా నిన్ను ఉండు, నీ పని చెప్తాను. నన్ను ఎంత చేస్తావా? నన్ను బయట పని చేస్తావా? నిన్ను రాధా రాధా మొగుడేదో అంటే ముష్టికొచ్చిన వాడు కూడా అదే అన్నట్ట. పిల్లలకు కూడా నేను అలసిపోయాను. సరే సరే ఆఫీస్కి టైం అయింది. టిఫిన్ ఏంటో చెప్పు. బ్రెడ్ బటర్ జాము. అబ్బా ఏ ఇడ్లీనో ఉప్మానో చేయొచ్చు కదే. నీకేమీ తెలీదు. ఉన్న వాళ్ళంతా బ్రెడ్ బటర్ తింటారట. ఇవాళ మనకు డబ్బు లేదని ఎప్పుడు అలాగే ఉంటావు ఏమిటి? ఏదో ఒక రోజు మనకు డబ్బు వస్తుంది. హై క్లాస్ అలవాట్లు ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి మరి. ఏమిటో ఏం లేదులే, టిఫిన్ పెట్టు. మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా అన్ని నీవనుసు అంతరంగమున తిన్నగా వెదకి తెలిసి కొంటినయ్యా నిన్నే గాని మరేనెన్నదాల నరులా నన్ను ప్రోవవయ్యా. ఆహా ఆబేవే పాడుకో ఇలా. ఎంత స్వీట్ వాయిస్. ఈ ఇంట్లో ఒక్క పోర్షన్ అద్దెకు దొరికితే చాలు కదా. ట్రై చేద్దాం. ఏమండి ఎవరండి ఇంట్లో? మనుషులు. నమస్కారం అండి. ఏం కావాలి? ఇంట్లో ఓ పోర్షన్ రెంట్ కావాలండి. ఎంతిల్లు కావాలి? ఎంతిల్లు కావాలి? ఇంటిని బట్టి ఎంతలో కావాలి? ఎంతైనా పర్వాలేదు అనుకోండి. మీకు పెళ్ళయిందా? కాలేదు సార్. ఎందుకు కాలేదు? ఎందుకు కాలేదంటే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్లి చేసుకుని ప్రేమించచ్చుగా. పెళ్లి చేసుకుని ప్రేమించవచ్చు అనుకోండి. ప్రేమించుకొని పెళ్లి చేసుకోవచ్చు కదా. అసలు ప్రేమ ఎందుకు? ఎందుకంటారేంటి సార్? ప్రేమ లేకపోతే ఎలా సార్? ఎలా ప్రేమిస్తావు? ఎలా ప్రేమించండి సార్? అందరూ ప్రేమించంటే మామూలుగానే. నీకు అనుభవం ఉందా? ఏమండి అనుభవం లేదు సార్. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే సార్ మీరు కడుపుకి అన్నం తింటున్నారా ప్రశ్నలు తింటున్నారా సార్? ప్రశ్నల మీద ప్రశ్నలు మూతలా పెట్టుకుని అడిగి చంపేస్తున్నారు కదా సార్. నీకు సైట్ ఉందా? ఉంది సార్, జూబ్లీ హిల్స్ లో. ఆ సైట్ కాదు, ఈ సైట్. ఈ సైట్ లేదు సార్. అన్ని కనబడతాయా? అన్ని కనబడతాయి సార్. రాత్రి పూట కూడా కనబడుతుందా? రాత్రి పూట అంటే బ్యాటరీ లైట్ వేసుకుంటే కనబడతాయి సార్. పగలు కూడా అవసరమా? సార్ పగలు పూట బ్యాటరీ లైట్ ఎందుకు సార్? అయితే అన్ని కనబడతాయా? కనపడతాయి సార్. చెట్టు కనబడుతోందా? కనపడుతుంది సార్. చెట్టు, కొబ్బరి చెట్టు. మెట్టు కనబడుతోందా? మెట్లు కనపడుతున్నాయి సార్. గాలి కనబడుతోందా? గాలి కనబడుతోందా? గాలి కనబడుతోందా? గాలి కనబడుతోందా? గాలి కనపడటమేంటయ్యా? అయ్యో గాలి 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 కనపడుతుంది. నాకు గాలి కనపడుతుంది. గాలి గాలి. అమ్మాయి వాణి, ఇవాళకి అయ్యిందే బోని. నేల బయటికి వెళ్ళొస్తా. వస్తా. అమ్మ గాలి కనపడుతుంది. గాలి 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 గాలి. అబ్బా దబ్బా జబ్బా. అబ్బా దబ్బా జబ్బా. ఆహా ఈ కోడుకు ఢీ కోడు కలుపుకొని వస్తా. ఈ ప్రసాదవరం గడికి లేడు కదా. అమ్మో అబ్బా దబ్బా జబ్బా. అబ్బా దబ్బా జబ్బా. ఓహో రాధా ఆఫీస్కి వెళ్ళి వస్తాను. అదేదో అమెరికా అయినట్లు గొప్పగా ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పక్కర్లేదు. వెళ్ళొస్తాను అంటే చాలు. వెళ్ళండి. మరి నా మామూలు ఏది? ఏమిటో అదే పిల్లలున్నారు. ఉంటే ఛీ, పాడు బొట్టు పెట్టమంటే అంత సిగ్గుపడతావేంటి? బొట్టా? అవును. నేను ఇంకా ఏమిటో అనుకుని మురిసిపోయాను. డబ్బున్న వాళ్ళు ఆఫీస్కి వెళ్తూ బొట్టు పెట్టించుకోరట, ముద్దు పెట్టించుకుంటారట. రాధా నువ్వు కూడా స్టిక్కర్లు మానేసి చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు? కుంకుమ కన్నా ఇదే చౌకండి. ఒక స్టిక్కర్ తెచ్చుకుంటే 4 రోజులు వస్తుంది. పైగా చూసే వాళ్ళంతా మనల్ని డబ్బున్న వాళ్ళు అనుకుంటారు. బాబు పాప వెళ్దానండి. బాత్రూమ్ లో సోప్ బాక్స్ ఉందో లేదో. నాన్న
ఏంట్రా నువ్వు చచ్చిపో. అట్లాగే. నేను చచ్చిపోవాలా అంటే నేను చచ్చిన తర్వాత ఈ కొంప కూడా అమ్మేసుకుని ఆ డబ్బుతో సినిమా తీద్దామని. నేనేమంత ఎర్రి పప్పను కాదు, నేను చచ్చినా చావను. అబ్బా అది కాదు నాన్న, ఇప్పుడు నాకు సినిమాలో హీరో ఛాన్స్ వచ్చింది. వచ్చిందా? అనుకో, ఉమ్. అందులో తండ్రి చచ్చిపోయిన ఘట్టం ఉందనుకో, అప్పుడు నేను ఎలా యాక్టింగ్ చేయాలో ట్రైల్ వేసుకుంటా. అందుకని టెంపరీగా నువ్వు చచ్చిపో. ఏంటన్నా ఎవరి నటనా కౌశల్యం చూసుకోవడం కోసమని నేను టెంపరీగా చచ్చిపోవాలా? యా. పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే నీ అమ్మ ఊరు నుంచి వచ్చిన తర్వాత నేను పర్మనెంట్ గా పిచ్చాసుపత్రిలో పడేసేయాదావా అని అన్నట్టు ఏ నీళ్ళు చల్లారిపోతున్నాయిరా. నేను స్నానం చేసి వస్తాను, అంతవరకు నువ్వు కొంపలోనే లేడు. నా ఫాదర్ నా మూడంతా అవుట్ చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? పద. ఇప్పుడు చూడు ఏ యాక్షన్ చేస్తాను, వేసుకో. నాన్నో నాన్న, నీకప్పుడే నిండు నూరేళ్ళు నిండిపోయా నాన్నో. నాన్న నన్ను పొగక్కాన్ని కొట్టుకెళ్ళి తీసుకురమ్మని చెప్పి నేను వచ్చేలోగా నువ్వు పైలో కాడికి వెళ్తావా రాజు? నాన్న నాన్నో నాన్న. ఏంట్రా ఎంత యాక్షన్ చేసిన పబ్లిక్ రెస్పాన్స్ లేదంటే? ఇలా స్టైల్ గా ఏడిస్తే ఎవరు వస్తారా? మీ నాన్న నిజంగా చచ్చిపోయిన మూడు తెచ్చుకున్నాడు. అప్పుడు ఏడిపోతుంది కదా, నవ్వు వస్తుంది కానీ. అయితే నీకు చచ్చిన హీరో ఛాన్స్ రాదు. అమ్మో. అయితే ఇప్పుడు చూడు ఎరగదెత్తా. నాన్న నీకప్పుడే నిండు నూరేళ్ళు నిండిపోయాను అన్న, మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళిపోయావా నాన్న? ఎప్పుడు జరిగింది? ఈ రోజే. కలెక్షన్ ఎలా ఉంది? సూపర్ హిట్. నాన్న అమ్మని అన్యాయం చేసి వెళ్ళిపోయావా నాన్న? అమ్మకి ఆఖరి చూపులు మిగలేసుకుంటూ వెళ్ళిపోయావా నాన్న? నాన్న ఎలా జరిగిందిరా? ఐ డోంట్ నో మదర్. ఇదేంట్రా మా అమ్మ నాకంటే బాగా చెప్తుంది. మదర్ వైషల్ ట్రై చేయమని చెప్తా. ఏమండి ఎంత పని చేశారండి? నా పశువు కుంకాలు తీసుకుపోయారు కదండి. ఏమే? ఉండవయ్యా ఏమే? ఉండవయ్యా, మా ఆయన మీద నేను ఏడుస్తుంటే. ఏంటి ఆయన్నే? ఇదేంటి? మరి ఇదేమిటి? నీ అమ్మ అక్కడి మాడా, నేను పట్టుకుండగానే నా పుట్టకి దండేస్తామంటరా? కళాసేవాని పిండ గుడిసావా? అయితే ఏమిటి, మీరు చచ్చిపోలేదా? చచ్చిపోలేదే, గిచ్చుకు చూసుకో. అనవసరంగా ఏడ్చాను కదండి. అనవసరంగా ఏడ్చారని అంత చీప్ గా మాట్లాడతా పెట్టే. నువ్వు లోపలికి బాబే. మీరేంటి బాబు టీవీ సీరియల్ చూసినట్టు చూస్తున్నారు? నువ్వేంట్రా? నేను బతికుండగానే నా పుట్టకి రాబోయే కాలానికి కాబోయే హీరోని. పిన్ని గారు, పిన్ని గారు, ఏమిటమ్మా రాదా? ఇల్లు కాస్త చూస్తుండండి. అలాగే. ఏంటి అలా చూస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నామా అనా? మేము ఆ ఆటోలో సినిమాకి వెళ్తున్నాం. ఆటోలో వెళ్లి బాల్కనీలో కూర్చుని సినిమా చూసి ఆటోలో వస్తేనే గాని మాకు సినిమా చూసినట్టుండదు. ఏమిటో. అది సరే, ఈ నెల ఇంటద్దు ఇంకా ఇవ్వలేదేమిటమ్మా? మా వారు వచ్చినట్టున్నారు. వస్తా పిన్ని గారు. బ్రతుకులు నేల మీద, భ్రమలు బాల్కనీలు. పిచ్చి పిల్ల. ఇంటర్వ్యూలో ఐస్ క్రీమ్ కొని పెట్టాలి. నాకు లూ కొని పెట్టాలి. లూ ఏమిట్రా? అదే ఐస్ క్రీమ్ లూ. అలాగేలే. ఈయన ఇంకా రాలేదేమిటి చెప్పమా? ఏమా రాదా, సినిమాకి వెళ్ళలేదా? వెళ్తున్నా పిన్ని గారు. ఆటో దొరకలేదా పాపం? ఆయన రాలేదు అసలు. నువ్వు నోరు మీద వెదవా చూస్తావా లేదా? ఇప్పుడు ఆటోలో అంత దూరం పడి వెళ్ళి బాల్కనీకి డబ్బు తగిలేసి ఆ పాడు సినిమా చూడపోతే వచ్చిన నష్టం ఏం లేదు. పద లోపలికి. చిచి, ఏమిటో. ఆడదానికి పుట్టడం కన్నా అడవిలో పుట్టడం మేలట. వైఫ్ అంటే ఒంటికి రాసుకునే సోపు, వంటలో పెట్టుకునే పోపు అని అనుకుంటారా ఏమిటో మగాళ్ళు. పిచ్చిమోహన్ దాన్ని. తప్పు నాది.
మాయ మాటలు నమ్మేసి చాటింపు వేసుకోవడం ఏమిటో. సారీ రాధా, ఆఫీస్ లో అర్జెంట్ పని పడింది, అందుకని ఆలస్యమైంది అంతేగా. మీ బాస్ మెళ్ళో కట్టాల్సింది తాళి నా మెళ్ళ ఎందుకు కట్టాలట? ఆ పక్కింటి పార్వతి ఆటో దొరకలేదా పాపం అని వెక్కిరిస్తుందా? నాకు వెంటనే ఓ ఏసీ సినిమా హాల్ కొని పెట్టండి. సినిమా హాల్ కొనాలా? అప్పుడు మిమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళమని దేవుళ్ళు అడితే అడగండి. అమ్మో బిందేసరికే సొట్లు పడిపోద్ది. డబ్బు లేని బతుకు కూడా సొట్లు పడ్డ బతికే. అందరూ పెళ్ళాలని ఇలాగే చూసుకుంటున్నారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ మధు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. జస్ట్ ఆర్డర్ మీ సార్. మరేం లేదు, ఈ రోజు మా అమ్మాయి లత లండన్ నుంచి వస్తుంది. ఎయిర్పోర్ట్ కి వెళ్దాం అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. కొన్ని డ్రైవర్ ని పంపిద్దాం అంటే అమ్మాయి కోపం వస్తుంది. సో ఇఫ్ యూ డోంట్ మైండ్ నువ్వు వెళ్ళి అమ్మాయిని రిసీవ్ చేసుకుంటే. షూర్ సార్, కానీ మీ అమ్మాయిని గుర్తుపట్టడం. ఇదిగో అమ్మాయి ఫోటో, ఇవి కారు తాళం చెవులు. ఓకే? ఎస్ సార్. డాడీ రాకుండా డ్రైవర్ ని పంపించారేంటి? చేసేది డ్రైవర్ ఉద్యోగమైనా ఏం స్టైలో మానవుడికి. లత అంటే మీరేనా? ఎస్. డాడీ అరే ఆయన ఆఫీస్ లో బిజీగా ఉన్నారు, అందుకని నన్ను పంపించారు. ఓ ఐ సీ. పదండి. ఏయ్ ఏంటి స్టైల్ గా వెళ్తున్నావు? లగేజ్ పట్రా. ఏయ్ ఇంతకు ముందు ఎడ్ల బండి తోలేవాడివా? ఏంటి ఇంత స్లో? ఏయ్ ఏంటి స్పీడు? ఇంతకు ముందు విమానం తోలేవాడిలే. Stop it! Stop it, I say! Stop! వెళ్ళి ఐస్ క్రీమ్ పట్రా. అటువంటి పనులు నేను చేయను. చెయ్యకపోతే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తాను. టేక్ కేర్. నేనెవరో తెలియకుండా. నోరు మూసుకుని వెళ్ళి పట్రా. పెద్ద స్టైల్. ఒకసారి దిగుతారా? వై ఎందుకో? మీ ఇంటి అడ్రస్ గుర్తుందా? ఎస్, రోడ్ నెంబర్ 6 జూబ్లీ హిల్స్. వై? ఏంటిది? ఏ మ్యాన్, వాట్ ఇస్ దిస్? You rascal! I will see your end. Auto! థ్యాంక్ యూ. Daddy, Daddy. హలో మై డియర్ డాటర్, వెల్కమ్ టు ఇండియా. నాకు వెల్కమ్ తర్వాత చెప్పొచ్చు కానీ ముందు ఫుల్ డిస్మిస్ చేయండి. అమ్మా, లోకంలో 199 మంది ఫూల్స్ ఏనమ్మా. ఏ ఫూల్ అని? అదే ఎయిర్పోర్ట్ కి పంపించిన డ్రైవర్ ని. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇదిగో విడే విడే. ఓ చూడమ్మా లత, అతను డ్రైవర్ కాదమ్మా, ఇంజనీర్ మధుసూదన్. నాకు ఎయిర్పోర్ట్ కి రావడానికి కుదరక అతను రిక్వెస్ట్ చేసి పంపించాను. సారీ మిస్టర్ మధు. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్. కొంచెం స్మైల్ తో చెప్తే ఏం పోతుందో ఈ మానవుడికి. ఓకే డాడీ, సీ యూ. ఓకే బేబీ, ఓకే. అంకిల్, బిజినెస్ లో మన ఇద్దరం పార్ట్నర్స్. లతని నాకు లైఫ్ పార్ట్నర్ చేసే విషయం మాట్లాడారా? అమ్మాయి ఇప్పుడే కదా వచ్చింది. అమ్మాయి మూడు నా వీలు చూసుకొని నెమ్మదిగా చెప్తాలే. థ్యాంక్ యూ. ఏంటన్నా నాకు పిచ్చోడి క్యారెక్టర్ వచ్చింది అనుకో. పిచ్చోడి క్యారెక్టర్ నీకు ప్రత్యేకంగా రావాలంటే ఇప్పుడు నువ్వు పిచ్చోడి కాకపోతే కదా. నన్ను పిచ్చోడు అంటావా? అయితే ఇప్పుడు చూడు ఎలా చేస్తాను. వేసుకో. ఓయ్! నన్ను పిచ్చోడు అంటావా? ఎవరికి నా పిచ్చి? నీకు పిచ్చి, నీ బాబుకి పిచ్చి, నీ తాతకి పిచ్చి. నేను చెప్పేస్తానే. అవును రే, తావేస్తున్న ముర్రాన్ని సముద్రం అయితే మొత్తం ఖాళీ చేస్తావా? చూడు కింద చూడు. అందమా మీదరా తాకట్టు పెట్టేసుకున్నావా? అవును రే, ఆ పక్కన నక్షత్రం లేరా? ఏంచుకుని తెలిసావా? నేను చెప్పేస్తాను, నేను చెప్పేస్తాను. ఈ సముద్రం ఏంటి, చందమామ ఏంటి, నక్షత్రాలేంటి, ఫ్రై చేయించుకోవటం ఏంటి? అప్ప కాదు, ఇది ఏమిటి? పొట్టికాయ. అమ్మో, అమ్మ కాదు, ఇదేమిటి? జల్లకాయ. అబ్బో, అప్పు కాదు, ఇది ఏమిటి? లంపకాయ. అదే అదేంట్రా, ఎక్కడ పడితే అక్కడ కాయలు కాసేస్తారా? నువ్వు మనిషివా చెట్టువా? ఓరి నాయను, ఓరి నాయను, ఇదేంట్రా? చల్లరు నాయను. నాన్న ఇప్పుడు చెప్పు, నా పిచ్చోడి క్యారెక్టర్ ఎలా ఉంది? పిచ్చి పిచ్చిగా ఉందిరా. ఏంటమ్మా, వారి యాక్టింగ్ తమరు అంత ముగ్ధైపోయారా? నీ అప్ప మీ ఆయన అద్దడిగా నిన్ను అడగమన్నాడు. నిన్ను అద్దడిగా మీ ఆయన అడగమంటున్నావు. నేను ఇక్కడ గొంతు పగిలేటి అరుస్తున్నా, మాట్లాడవే. మీ వాగుడు ఆపాక మాట్లాడదామని. హ, వాగుడు నాది వాగుడు. అద్దె అడిగితే వాగుడు. వద్దు, ఉండద్దు.
ఇంట్లో ఉండద్దు, వెంటనే ఖాళీ చేసేయండి, వెళ్ళిపోండి ప్లీజ్. ఏమిటండి గొడవ? గొడవ? ఆమెకు వాగుడు, నీకు గొడవ. థ్యాంక్స్. అద్దె అమ్మాయి ఇస్తుందని చెప్పావు. అన్నాను. అడిగా, నిన్ను అడగమంటోంది, పైగా వాగుడు అంటోంది. రాదా, అద్దెమ్మని డబ్బిచ్చాగా ఇచ్చేసి. అవి ఖర్చు అయిపోయాయి. నాకు ఇవ్వాల్సిన డబ్బు ఖర్చు పెట్టేస్తుందట. సార్, అప్పో సప్పో చేసి రేపు సాయంత్రం కల్లా మీ అద్దె ఇచ్చేస్తాను. కావాలంటే వాచ్ తీసుకుని. వద్దులే, రేపు ఇస్తావా? ఇస్తాను. డెఫినెట్ గా ఇస్తావా? ఇస్తాను. మస్టర్డ్ షూట్, మ్. మదర్ ప్రామిస్. ప్రామిస్. మార్నింగ్ గా నైటా? రేపు ఈవినింగ్ కల్లా ఇస్తాను సార్. సరే, ఎర్లీ మార్నింగ్ వచ్చి వెయిట్ చేస్తా. మ్. వస్తా. రాదా, రాదా, రాదా. ఏమిటో ఆ డబ్బేం చేశావు? ఖర్చు పెట్టాను. అదే ఏం ఖర్చు పెట్టావని అడుగుతున్నాను. ప్రతిదీ లెక్క చెప్పాలా? లెక్క చెప్పనక్కర్లేదు, కానీ మాట పడాల్సి వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. లాటరీ టికెట్లు కొన్నానండి. లాటరీ టికెట్లు కొన్నావా? అవును, ఒక్క టికెట్ తగిలినా తెల్లారపాటికి లక్షాధికారులు అయిపోతాం. నీకు బుద్ధుందా అసలు? రోజు రోజుకి జ్ఞానం లేకుండా పోతాం. 1000 రూపాయలు పెట్టి లాటరీ టికెట్లు కొంటావా? సంపాదించడం చేత కానప్పుడు కొంటే తప్పేమిటో. ఛీ! ఇదిగో ఇలా చీర చాలంటే పడేది లేదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తాను? వంటింట్లోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటాను. మా ఆడవాళ్ళకి చేత విద్య అదొక్కటేగా. అబ్బా! ఏమిటి, తలనొప్పిగా ఉందా? తలగాదు, జీవితం. రేపు లాటరీ కొట్టాక హాయిగా ఉంటుందిలేండి. ఇది లాబీ ఎంట్రన్స్ సార్. ఇప్పుడు మధు? అటు నుంచి వస్తుంటే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓకే, సీ. ఏమిటి అక్కడ కల్తీ జరుగుతుంది. కల్తీయా? ఎక్కడా? సిమెంట్లు ఇసుక కలుపుతున్నారు. ఊరి మానవుడా, నీకు నవ్వడం కూడా వచ్చా? మానవుడా ఏంటి? నువ్వేనా దేవతా స్త్రీవా? ఇంచుమించు అంత స్టాండర్డ్ ఉంది కదా. అరే, నేను ఇంత కష్టపడి పోషిస్తే అలా వెళ్ళిపోతావేంటి? అసలు నీ హ్యాబిట్స్ ఏమిటి? ఇల్లు కట్టించడమా? ఇది నా వృత్తి. ఇది వృత్తి, సొత్తి వృత్తి. హ్యాబిట్స్ ఏమిటని అడుగుతున్నా. తెలుసుకోవడం అంత అవసరమా? ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవడం అనవసరం కాదుగా. ఓకే. రాత్రిపూట 6 బయల్లో పడుకుని బుల్లి టేప్ రికార్డర్ పక్కన పెట్టుకుని సైగల్ పాటలు, బిస్మిల్లా ఖాన్ షెహనాయి, చిన్న మౌలానా నాదస్వరం వింటూ నిద్రలోకి జారుకోవడం, ఇలాంటివి ఇష్టం. నీ టేస్ట్ బాగానే ఉంది, మరి నీ మొహం ఏంటి డబుల్ రోస్ట్ లా ఉంటుంది? నా మొహమే అంత. మిస్టర్ మధు, ఒకసారి ఇలా వస్తారా? ఎస్. మిస్టర్ మధు, మీ బాస్ మీకు జీతం ఎంత ఇస్తున్నాడు? 3000. ఓన్లీ 3000. మీరు మా కంపెనీకి వచ్చేస్తే 5000 జీతం, క్వార్టర్స్, కారు ఇస్తాం. లుక్ సార్, నేను మీ దగ్గరికి ఉద్యోగం కోసం వచ్చినప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగారు. మా బాస్ నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడగకుండానే ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు మీరు మంచి ఆఫర్ ఇస్తున్నారని ఆయన వదిలి వచ్చేస్తే నన్ను ఇంజనీర్ అంటారు, కృతజ్ఞుడు అంటారు. సారీ, యూ కెన్ గో. వాణి, అబ్బదబ్బ జబ్బా. ఈ కోడ్ నాకు తెలియదు అనుకున్నావా? అబ్బా అంటే నేను, దబ్బా అంటే నిన్ను, జబ్బా అంటే ప్రేమిస్తున్నాను అని. అబ్బదబ్బ జబ్బా. వాణి వాణి వాణి, నువ్వంటే నాకెంతో ఇష్టం. నేను నిన్ను తెగలవ చేసేస్తున్నాను వాణి. మన ఇద్దరు ప్రేమించుకున్నాం కదా, దీనిలో సెకండ్ థాట్స్ లేవు కదా. అబ్బదబ్బ జబ్బా. ఏమిటో కింద పడ్డావా? లేదు సార్, ప్రేమలో పడ్డా. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సార్. మా అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందా? ప్రేమిస్తుంది సార్. నీకెలా తెలుసు? చెప్పింది సార్. చెప్పిందా? ఆ నోటితోనే చెప్పిందా? లేకపోతే ముక్కుతో చెప్తుందా సార్? నువ్వు చెవులతోనే విన్నావా? లేదు సార్, మనసుతో విన్నా. అలా చెప్పు. సార్, మీ అమ్మాయి నన్ను ప్రేమించిందనడానికి ఈ ముక్కు మీద ఉన్న ముగ్గే సాక్ష్యం సార్. ఇంతకీ నువ్వు చెప్పేది ఏమిటయ్యా? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడైనా రెడీ సార్. నాకేం అభ్యంతరం లేదు. హ, అయితే దీవించండి మామా. నీ కర్మ అనుభవించు. శుభం అనబట్టి కర్మ ఉంటాడేంటి? వీడికి నోరే కాదు, బ్రెయిన్ కూడా లూజే. అయ్యో వాణి. డామేజ్. వాట్ హ్యాపెన్? పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడు ఎలా? వర్షం వచ్చేలా ఉంది. గెస్ట్ హౌస్ ఇక్కడ దగ్గరే, వెళ్ళి మీ డాడీకి ఫోన్ చేద్దాం. ఓకే. మై గాడ్, లైన్స్ అన్ని పడే. అమ్మాయి సురేంద్ర గెస్ట్ హౌస్ చూడడానికి వెళ్ళారు. బహుశా అక్కడే హెల్డప్ అయి ఉంటారు. ఇంతవరకు రాలేదంటే బహుశా కారు కూడా ఏదైనా ట్రబుల్ ఇచ్చిందేమో. మిస్టర్ మధు, ఇఫ్ యూ డోంట్ మైండ్. వెళ్ళొస్తాను సార్. థ్యాంక్ యూ. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, యూజ్లెస్ ఫెలో. కీస్ తేవటం మంచిదైంది. బ్యూటిఫుల్. నీకంటేనా?
లైక్ టు హ్యావ్ సమ్ డ్రింక్? అలవాట్లేదు. ఫారిన్ లో ఉండొచ్చు. ఫారెన్ వెళ్ళింది పై చదువుల కోసం, పతనం కావడానికి కాదు. లైన్స్ అన్ని పాడయ్యాయి. అన్నట్టు లత, మన మ్యారేజ్ విషయం మీ డాడీ నీతో చెప్పలేదా? వాట్? నీకు నాకు పెళ్ళా? నెవర్. ఏ నాకేం తక్కువ? ఏమెక్కువ? పర్సు, పర్సనాలిటీ అన్ని ఉన్నాయిగా. మేనర్స్ కల్చర్ మాత్రం లేవు. అవి ఉంటే ఇలా తాగవు, ఇలా వాగవు. సో నన్ను పెళ్లి చేసుకోనంటావా? చేసుకోనని చెప్పాను. నో, చేసుకోవాల్సిందే. షట్ యువర్ అగ్లీ మౌత్. నోరు మూసుకోవాలా? ఓకే ఓకే ఓకే, ఆ పనేదో నీ పెదాలతో చేయొచ్చుగా. అన్ను పెడతావా నిన్ను? ముందు శోభనమైతే తర్వాత పెళ్ళలా చేసుకోవో చూస్తానే నిన్ను. నువ్వా పర్మిషన్ లేకుండా లోపలికి ఎందుకు వచ్చావు? అవుట్, గెట్ అవుట్. సార్, ఆఫీస్ లో అయితే మీ మాట వింటాను. అంటే ఇక్కడ వినవా? నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నాను. మీరు ఇచ్చే జీతం కోసం ఒక అమ్మాయి జీవితం బలైపోతుంటే చూస్తూ ఊరుకోలేదు. ఊరుకోక ఏం చేస్తావురా? ఏం చేస్తావు? కొడతావా? కొట్టు కొట్టు. సార్, మీరు బాగా తాగేసి ఉన్నారు. రేపు మాట్లాడదాం. ఏంట్రా రేపు మాట్లాడేది? నువ్వేం పెద్ద హీరో అనుకుంటున్నావా ఏంటి? సార్, నేను చెప్పేదేనండి. ఏంట్రా నువ్వు చెప్పేది? నువ్వు చెప్తే నేను వినాలా? అదిగా సార్. ఏంటి? నిన్ను అల్లుడు గారు ఒక్క నిమిషం. మీరు ఇక్కడ ఉన్నారంటే మీకోసం వెయిటింగ్. నా కోసం మీరు వెయిట్ చేయడం ఏంటండి? అల్లుడు గారు ఆ. మీరు తొందరపడ్డారు. మా ఆవిడ ఊడలేదు, అయినా సరే పెళ్లి చేయించారు. మా అమ్మాయిని కళ్ళలో పెట్టి చూసుకుంటారు కదా. అలాగేనండి. ఏమీ లేదు, అదే నోట్లో నాలుగు పిల్ల. ఎంతసేపు మనం మాట్లాడడం తప్పితే అది నోట్ తెచ్చి ఒక ముక్క కూడా మాట్లాడలేదు. ఊరుకోండి బాబు గారు, మీరు అనవసరంగా కళ్ళనీళ్ళు పెట్టుకోకండి. నేను మేనేజ్ చేస్తాను కదా. నిజంగానా? మదర్ ప్రామిస్. ప్రామిస్. భూదేవి తోడు. డాడ్ ప్రామిస్. మళ్ళీ మొదలు పెట్టావా? సీతారాముల లాగా ఉంటారా? అయిపోయింది. రాధాకృష్ణ లాగా ఉంటారా? Finish. చిలక గోరింక లాగా ఉంటారా? నీకు దండం అమ్మాయి రే. ఇప్పుడు బాగా బెటర్గా. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు అల్లుడు గారు గట్టివాడే. కంగ్రాట్స్. వాణి 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 ఆ వాణి 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 ఓహో వాణి ఆహా వాణి వాణి. మన చూపులు కలవటం, మనసులు కలవటం, పెళ్ళైపోవటం ఇంత వేరే స్పీడ్ గా జరిగినందుకు నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా? జబ్బా ఇక్కడ కూడా కోడి భాష అంటమ్మా. ఎంచక్క ఆహాహా అని కోయిల్లా పడొచ్చు కదమ్మా. అబ్బబ్బా దబ్బబ్బా జబ్బా అబ్బ అబ్బబ్బా దబ్బబ్బా జబ్బా. పాటలో కూడా కోడి భాష అంటమ్మా. చిల్లిప్పి. అబ్బబ్బా దబ్బ జబ్బా. ఏంటి సౌండ్ తప్ప మాటలు రావా? ఆ జా ఆ, బా ఆ. ఆ జబ్బా. జోక్లేకమ్మా. మరుగేలరా ఓ రాఘవా. నువ్వు పాడుతున్నప్పుడు నేను వెళ్ళేదనుకున్నావా? ఆ, ఆ. ఓహో, అది మీ అమ్మ పాడిందా? మీ నాన్న ఆ గదిలోనే ఉన్నాడా? నువ్వు ఇక్కడే ఉండు, వాడి సంగతి నేను తేల్చి వస్తా. నీకు మాటలు రావన్న మాట. నేను తెలవనైపోయానంటే
నువ్వు ఇక్కడే ఉండు. అరే క్వశ్చన్ పేపర్ ఏం చెల్లడు తెలిసిపోయిందా? అంటే నీకు ఈ విషయం ముందే ఒరే ముందే నీకు ఈ విషయం తెలిసి వాయిస్ లేదని నాకు ఎందుకు చెప్పలేదురా? అదేంటో అమ్మాయి నన్ను లవ్ చేస్తున్నట్టు చెప్పింది అని నువ్వు చెప్పగానే చెప్పిందా అని అడిగానా? అడిగావు. చెప్పింది అన్నావు. అన్నావా? అన్నాను. నోటితో చెప్పిందా అని అడిగానా? అడిగావయ్యా బాబు. నోటితో చెప్పక ముక్కుతో చెబుతుందా అన్నావు. అన్నావా? అన్నానయ్యా. ఏదో ఆవేశంలో నోరు స్లిప్ వాగాననుకో. అంతేకాదు ఇందాక శోభన గదిలోకి పంపించేటప్పుడు కూడా చిన్న హింట్ ఇచ్చానా? అల్లుడి గారు అమ్మాయి నోట్లో నాలుక లేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నానా? అంటే ఏంటయ్యా? అంటే ఏంటి? అబ్బా దబా దబా. అయ్యి బాబోయ్. అబ్బా చెప్పేంటయ్యా? ఏమండి నేను వచ్చేసా. ఏంటే ఇంతలోకి గెటప్ మార్చేసావా? హలో, ఆవిడ మీ అత్తగారు. ఆహా, అల్లి కూతుళ్ళు డ్యూయల్ రోల్ అన్నమాట. మీ ఫ్యామిలీకి ఈ టాలెంట్ కూడా ఉందా? అత్తగారు ఏమిటండి? అవన్నీ తీరిగ్గా చదువుతాను, నువ్వేం టెన్షన్ పడకు. ఇది అల్లుడు గారు, ముందు మీరు లోపలికి వెళ్ళండి. అమ్మాయి మీ కోసం మూగగా రోధిస్తుంటుంది. ఉంటుందా? మూగగా కాకపోతే సౌండ్ తో ఎలా రోధిస్తుందండి? కన్నీళ్ళు వస్తున్నాయా? గుండె చెదురుతోందా? కళ్ళు తిరుగుతున్నాయా? మనసు బాధగా ఉందా? అల్లుడి గారు, బాధ ఏ షేప్ లో ఉంటుంది? రౌండ్ గా ఉంటుందా? చతురస్రంగా ఉంటుందా? పొడవుగా ఉంటుందా? అల్లుడి గారు హలో, హౌ మచ్ ఇస్ దిస్? 1000 రూపాయలు. ఓన్లీ 1000. ఓకే, ఇది ఇవ్వండి. సారీ మేడం, ఈ పీస్ ఇచ్చేసాం. పోనీ ఇలాంటిది ఇంకోటి ఇవ్వండి. వెరీ సారీ మేడం, స్టాక్ లేదు. మా షాప్ లోనే కాదు, సిటీలో ఎక్కడ దొరకదు. బట్ ఐ వాంట్ ఇట్. ఇది ఎవరికి ఇచ్చారు? ఆవిడ కొనుక్కున్నారు. అది చూపించండి. అది ఎక్స్క్యూజ్ మీ, ఏమిటో? ఇది నాకు కావాలి. బాగానే ఉంది. రూపాయి దాచుకుని 1000 రూపాయలు పోగేసి నేను కొనుక్కున్నాను. ఆఫ్ కోర్స్, ఆ 1000 నేను ఇస్తాను. ఇస్తే మాత్రం నేను ఎందుకు ఇస్తాను? దీనికోసం కాళ్ళు పడిపోయేలా 20 షాపులు తిరిగాను. ప్లీజ్ ప్లీజ్ నాకు ఇవ్వరా? ఇది మరీ బాగుంది. మా వారికి గిఫ్ట్ గా ఇవ్వాలని నేను కొనుక్కుంటే మధ్యలో మీకెందుకు ఇస్తాను? ఆల్ రైట్, మీ వారికి ఆ టేప్ రికార్డర్ గిఫ్ట్ గా ఇచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? బోల్డ్ అంత సంబరపడిపోతారు. అది కొనే తాహత మాకెక్కడిది? అది ఏ 10,000 ఉంటుంది. మీరు నాకు ఇది ఇస్తే నేను మీకు 10,000 ఇస్తాను. అంత వేళాకోళం పనికిరాదమ్మాయి. మేం కూడా ఉన్నవాళ్ళమే. వేళాకోళం కాదండి. థ్యాంక్ యూ. పిచ్చి పిల్ల, ఉల్లి టేప్ రికార్డర్ కి 10,000 దారిపోసింది. ఏమిటో? ఇదిగో అమ్మకాలబ్బాయి, ఆ పెద్ద టేప్ రికార్డర్ బయటికి తీ, చెప్తా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. అవును, ఇవాళ నా బర్త్డే నీకెలా తెలిసింది? ఒక మనిషి మీద ఇంట్రెస్ట్ ఉంటే అలా తెలుస్తూ ఉంటాయి. బై ది బై, మీకు బుల్లి గిఫ్ట్. ఏంటది? కళ్ళతో చూస్తే టేప్ రికార్డర్, మనసుతో చూసి ఏమనిపించిందో తర్వాత చెప్పండి. బాయ్. ఏ లత, నేను ఇంటికి వెళ్ళి ఆఫీస్కి వస్తాను. డాడీతో నేను వెళ్ళిన పని అయిపోయింది. కాంట్రాక్ట్ మనకే వచ్చింది. ఓకే. ఓకే. మమ్మీ ఆగాగు. ఏ దాని మీద కొట్టకు. పాతల బదులు పీతలు వస్తాయి. గదవా నిన్ను. ఆన్ చేయనా మమ్మీ? వద్దు, ఇది డాడీకి బర్త్డే బహుమతి. డాడీ వచ్చాక ఆన్ చేస్తారు. రాధా, డాడీ వచ్చేసారు. రండి. బాబు, డాడీ హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ. నీకు రాత్రికి ఇస్తాలే. సర్లేండి. ఏమండి, మీ పుట్టినరోజు పండక్కి మీరు ఎప్పటి నుంచో కొనాలంటున్నారుగా, అది మీకు బహుమతిగా ఇస్తున్నాను. ఏంటది? అది రండి, చూపిస్తాను. రండి. ఇది మొహం మతాబ్లో వెళ్ళిపోతుంది అనుకున్నాను. సంతోషం కనిపించలేదు. ఏమిటో? డబ్బు ఎక్కడది? ఇన్స్టాల్మెంట్ లో తీసుకున్నావా? అంత కర్మ మనకేమిటండి? 10,000 పోసుకున్నాను. 10,000? మరే, మీకు బుల్లెట్ టైప్ రికార్డర్ కొందామని షాప్ కెళ్ళాను. తీరా కొన్నాక ఓ పిచ్చి పిల్ల తనకి అదే కావాలంది. నేను ఇవ్వను అన్నాను. 10,000 ఇస్తానంది. ఏమిటో బట్రసుడిగా 9,000 లాభం వస్తుంది కదా అని ఇచ్చేశాను. ఊరంతా వినబడేంత గొంతుంది దీనికి. వినండి. పాట రావట్లేదేంటి? అయ్యో, ఇప్పుడెలా? ఇందులో విను. ఇదెక్కడిది? నీకు 10,000 ఇచ్చి కొనుక్కున్న అమ్మాయి మా బాస్ కూతురు. నాకు బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చింది. అవునా? ఇవాళ లేచిన వేళ బాగుంది సుమంది. మన బుల్లెట్ టేప్ రికార్డర్ మనకు వచ్చేసింది. పైగా ఇది లాభం. అరే,
క్యాసెట్ కూడా ఉంది చూసారా? చూడలేదే, ఎయిర్పోర్ట్ కి వచ్చి ఇచ్చింది, తీసుకొచ్చేసాను. ఆన్ చేయండి. తెగ ముచ్చట పడిపోతున్నావు, నువ్వే ఆన్ చేయి. మధు, నీ పుట్టినరోజు నాడు నీకు నేనిచ్చిన బహుమతి ఈ బుల్లి టేప్ రికార్డర్ మాత్రమే కాదు, ఇవ్వాలనుకున్నది ఇంకోటి ఉంది. అదేంటో తెలుసా? నా మనస్సు. ఎస్, ఐ లవ్ యూ మధు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నిన్నే లవ్ చేస్తున్నానని ఎన్ని వేల సార్లు చెప్పాలనిపిస్తుందో తెలుసా? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మధుకి ఇంతకు ముందే పెళ్ళైందా? అంతేకాదు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు భార్యలుంటారు. పెళ్ళైందని తెలిసి ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నప్పుడు తెలియదు, అందుకే ఇప్పుడు మర్చిపో. మర్చిపోతాను. నా ప్రేమను కాదు, మధుకి పెళ్ళైందన్న విషయాన్ని. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? తెలిసే మాట్లాడుతున్నాను. మధుని ప్రేమించాను. ఎస్, మధుని మధుగా ప్రేమించాను. మధుకి పెళ్ళైందా, ఆస్తిపాస్తులున్నాయా, వ్యసనాలేమైనా ఉన్నాయా అని ఇంటర్వ్యూ చేసి ప్రేమించలేదు. ఇప్పుడు పెళ్ళైందని తెలిసినంత మాత్రాన నా ప్రేమ ఎలా పోతుంది? నీతో ఆర్గ్యూ చేయలేను నేను. నాతో కాదు, ప్రేమతో ఆర్గ్యూ చేయలేనని చెప్పండి. ఆర్గ్యుమెంట్ కి లాజిక్ కి అందంతే ప్రేమ. ఆ ప్రేమ నీకు కూడా అందదు. మధు, నాకు పెళ్ళైందని తెలిసి ప్రేమిస్తున్నానంటలో అర్థం లేదు. ప్రేమకు అర్థం వెతకటం వ్యర్థం. ఆల్ రైట్, మీ ఇద్దరు డిస్కస్ చేసుకుని ఒక అభిప్రాయానికి రండి. నిర్ణయం నాతో చెప్పండి చాలు. మధు, మనం పెళ్లి చేసుకుంటున్నాం. నీకు పిచ్చి పట్టింది. అది నీ పిచ్చి. నేను ఒప్పుకోను. నేను తప్పుకోను. నేను నిన్ను ప్రేమించట్లేదు. ఐ లవ్ యూ. ఎట్టి పరిస్థితిలో నిన్ను పెళ్లి చేసుకోను. ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. ఐ లవ్ యూ. యు ఆర్ క్రేజీ. ఐ లవ్ యూ. గో టు హెల్. ఐ లవ్ యూ. శ్రీమన్నారాయణమూర్తి, ప్రతిరోజు నీ గుడికి వస్తున్నానే, ప్రతి వారం నీ కొబ్బరికాయ కొడుతున్నానే, నాకు ఇలాంటి లంపటం తెచ్చిపెట్టావేంటి తండ్రి? 10,000 ఎడం చేత్తో అవలేలుగా ఇచ్చేస్తే పిచ్చి పిల్ల అనుకున్నాను గాని ఇలా నా సంసారానికి ఎసరు పెడుతుంది అనుకోలేదు. నాయనోయ్, మా వారు దాన్ని పెళ్లి చేసుకోనని నాతోనే కాదు దాంతో కూడా ఖరాఖండిగా చెప్పి వచ్చేసారనుకో, అయితే మాత్రం ఎర్రగా బుర్రగా ఉన్న పిల్ల లవ్వో లవ్వో అని మీద పడుతుంటే ఏ మగాడు మాత్రం చలించకుండా ఉంటాడు? ఆయన గాని చలించారా? అమ్మో, తలుచుకుంటేనే నా గుండెలు దడదడదడలాడిపోతున్నాయి. సంపద కోసం నేను ఏడుస్తుంటే సవతి వచ్చేలా ఉందే. వస్తాను స్వామి, ఏం చేస్తావో ఏమిటో. ఓసి దీని దుంపతగా ఇది ఇక్కడికి వచ్చిందేమిటో. పంపదీసి నా మొగుణ్ణి దాని మొగుడిని చేయమని ఏకంగా సహస్రనామార్చన చేయించడానికి వచ్చిందేమో. నన్ను పిలుస్తుందేమిటో. నా దగ్గరగా నా ప్రస్తావన తెస్తే చంపలు 2 చెళ్ళు అనిపిస్తా. నమస్తే, నేను గుర్తున్నానా? మర్చిపోయే పని చేసావా నువ్వు? మీతో మాట్లాడాలి. ఏమిటో? మీ వారిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఓసిని అఘాత్యం కూలా, నీకు నా మొగుడే దొరికాడంటే పైగా నా మొగుడిని పెళ్లి చేసుకుంటానని నా దగ్గరే చెప్తావా? నీ గుడ్లు పీకేస్తా, నిన్ను నిలువునా పాటేస్తా. మీరు ఇలా ఆవేశపడ్డంలో అర్థం ఉంది. అర్థమా? అర్థం ఉన్నారా? మీరు కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది వినండి, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. త్వరగా చెప్పాడు. నేను మధుని అంటే మా వారిని. ప్లీజ్, నేను చెప్పేది వినండి. నేను మధుని గాఢంగా ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. అనుకుంటావు. ఎందుకు అనుకో? కాస్త శాంతంగా వినండి. మధుని పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. ఆ పంచాయి తల్లి పేడ బిరగడైపోతుంది. మీరు నన్ను మాట్లాడనివ్వడం లేదు. చెప్పు. డబ్బుందన్న అహంకారంతో కాదు, మధు మీద నా మమకారంతో చెప్తున్నాను. మధుయే కాదు, మీరు పిల్లలు కూడా సుఖంగా ఉండాలి. అందుకని మధుని పెళ్లి చేసుకోవడానికి మీరు అనుమతిస్తే మీకు 1,00,00,000 రూపాయలు ఇస్తాను. 1,00,00,000 రూపాయలా? నా ప్రేమను అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి.
బాగా ఆలోచించి చెప్పండి. మధుని పెళ్లి చేసుకోవడానికి మీరు అనుమతిస్తే మీకు ₹1,00,00,000 ఇస్తాను. నువ్వేం మాట్లాడుతావు నాకు తెలియట్లేదు. అబ్బా కొంచెం గొంతు తగ్గించి మాట్లాడాడు, ఇరుగు పొరుగు వింటారు. విన్నవండి, వాళ్ళైనా దీన్ని గడ్డి పెడతారు. మా ఆయనకు వచ్చే సంపాదనతో ప్రస్తుతం అదే తింటున్నాం. రాధా, గొంతు చించుకుని అరవటం కాదండి. ₹1,00,00,000 సంపాదించి చూపించండి మీ ప్రతాపం ఏమిటో. అత్తదారులో సంపాదించడం నా వల్ల కాదు. రెండో పెళ్లి చేసుకుంటే అడ్డదారులు అవుతుందట. మళ్ళీ అదే మాట. అల్లుడు, అమ్మాయి చెప్పింది కూడా సబగ్గానే ఉంది కదా. పైగా లక్ష్మీదేవి కోరి ఇంటికి వస్తుంటే కాదనకూడదు. లక్ష్మీదేవి ఒకటే రాదు, కూడా మీ కూతురుకు సవితిని తీసుకొస్తుంది. వస్తే రాని. లోకల్లో ఎంతమంది రెండు పెళ్లి చేసుకోవట్లేదట. అయినా నేను ఒప్పుకున్నాక రెండో పెళ్లి చేసుకోవడానికి ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమిటో అదే నాకు అర్థం కావట్లేదు. మామగారు, రాధ మీ సొంత కూతురేనా? అదేంటల్లుడు పుసికినట్టు అడిగేశావు? బాగా అడిగావు బాబు. అవ్వా, లేకపోతే ఏ తండ్రి అయినా కన్న కూతురు కాపురంలో నిప్పులు పోస్తాడా? నిప్పులు బయట పెట్టే పిచ్చి మొహమా. లక్షలు పోద్దామని. ఆ లక్ష్యం ఆయనకుంటేగా. అయ్యో, కట్టుకున్న పెళ్ళానికి ఓ మేడ కొని పెడదాం, ఒంటి నిండా నగలు చేయించి పెడదాం, అది సుఖంగా ఉంటే చూసి సంతోషిద్దాం. లేదు, అంత చేతగాని వాళ్ళు అసలు పెళ్ళెందుకు చేసుకోవాలో. అవునే, నాకు చేత కాదు. నా సంపాదన ఇంతే, ఇంతలోనే మీరు బ్రతకాలి. ఎక్కువ మాట్లాడావో అంటే పళ్ళు రాలగొడతా. 1,00,00,000 కాదే, 10 కోట్లు ఇచ్చిన లతను పెళ్లి చేసుకోను. దట్స్ ఆల్. ₹1,00,00,000 ఒక్క మాటతో కొట్టి అవతల వారేసాడే. బ్యాడ్ లక్. రాధా, నిన్నటి నుంచి ఒక్క మెత్తు కూడా తినలేదు. నువ్వు ఫోన్ చేద్దాం. తిని ఎవరు ఉద్ధరించాలట? తినకపోతే నీరసం వస్తుంది. ఇవాళ నీరసం వస్తుంది, రేపు శోష వస్తుంది, ఎల్లుండి చావు వస్తుంది, అవతల ఎల్లుండి దినం వస్తుంది. అంతేగా? ఈ కొరత ఒక బతికే కన్నా అదే నయం. ఏమిటో అంటే సుఖం ఉండదు రాధా. డబ్బు లేకపోతే హోదా, పరువు, ప్రతిష్ట, మేడలు, మిద్దెలు, కార్లు ఏమీ ఉండవు. అవన్నీ ఉంటే సుఖం ఎవరి కోసం ఉండదట. నేను ఇంకో పెళ్లి చేసుకుంటే నువ్వు చాలా నష్టపోతావు. మిమ్మల్ని పెళ్లి చేసుకుని మాత్రం ఏం లాభం పొందాలండి. రాధా, మళ్ళీ చెప్తున్నాను, డబ్బు జీవితం కాదు. అయితే ఉద్యోగం మానేయండి. జీతం లేకుండా ఎలా బ్రతుకుతాం? డబ్బు జీవితం కాదన్నారుగా మరి. బ్రతకటానికి కావలసినంత కావాలి. ఆ బ్రతికే ఇంకాస్త సుఖంగా గడపడానికి ఎక్కువ డబ్బు కావాలి అంటున్నాను. అయితే డబ్బులోనే సుఖం ఉందంటావు. అంతేగా మరి. డబ్బు ఉంటే సుఖపడతానంటావు. వేరే చెప్పాలా? నన్ను ఇంకో స్త్రీ పంచుకుంటుంది. నాకేం నష్టం లేదు. నేను ఒప్పుకోపోతే అన్నం తిను. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఓకే, నువ్వు డబ్బుతోనే సుఖపడతానంటున్నావు కనుక, నేను డబ్బు సంపాదించలేను కనుక ఒప్పుకుంటున్నాను. సంతోషమేనా? రా, కలిసి భోంచేద్దాం. తర్వాత ఈ అవకాశం నీకు మళ్ళీ దొరకపోవచ్చు. ఆ
లోపలికి రండి. నమస్కారం డాక్టర్ గారు. ఈవిడ నా వైఫ్. అబ్బా దబ్బా జబ్బా. అబ్బా దబ్బా జబ్బానా? నాకు అర్థమైంది. ఏమర్థమైంది? అబ్బా అంటే నా మొగుడు, దబ్బా అంటే రోజు కొడుతున్నాడు. జబ్బా అంటే జబ్బల దగ్గర తీసేయండి. ఓరు మీ దుప్పల దగ్గర మీ ఇష్టం వచ్చినట్టు టీ కోట్ చేసుకుంటారంటయ్యా. ఇంకో డాక్టర్ దగ్గర వెళ్తా పదవే. అదేం కుదరదు, ప్రాబ్లం ఏంటో తేలాల్సిందే. ఏమండి, మా ఆవిడకి వాయిస్ డిఫెక్ట్ ఉందండి. గొంతులోంచి సౌండ్స్ వస్తున్నాయి కానీ డైలాగులు రావట్లేదు. ఐ సీ. యూ కెన్ సీ బట్ యూ కెనాట్ హియర్. దట్ ఈస్ ది ప్రాబ్లం. అయితే నన్నేం చేయమంటావయ్యా? మా ఆవిడకి వాయిస్ వచ్చేది చేయండి సార్. చూడు మిస్టర్, బాగా ఆలోచించి చెప్తున్నా. భార్యలకు గొంతు లేకపోవడం భర్తలు చేసుకున్న అదృష్టం. గొంతున్న భార్యలు నసబెట్టి చంపుతారు. ఇది మీకెలా తెలుసు? స్వానుభవం. అదంతా నాకు తెలియదు బాబు. మా ఆవిడ 4 డైలాగులు మాట్లాడేటట్టు చెయ్యండి. సరే, చెప్తే వినట్లేదు, నీ కర్మ. అమ్మా, గొంతు సరి చేస్తాను, లోపలికి రా తల్లి. వెళ్ళు. అబ్బా దబ్బా జబ్బా అని పిచ్చి మాటలు మాట్లాడక అక్కడ. ఏమండి, మా ఆవిడకి మాట వస్తుందంటారా? మాట వస్తే మాట రావచ్చు, లేకపోతే 7 రావచ్చు. ఏమిట్రా డాక్టర్, భార్యలకు గొంతు లేకపోతే అది భార్యలు నష్టపెట్టి చంపుతారా? ఆడవాళ్ళంటే అంత చులకనా? అంత అలుసా? నీ కళ్ళగలు పగిలిపోను, నీ సిరంజి ఎలకలెత్తుకెళ్ళా, నీ ప్రాక్టీస్ పడిపోను. ఏమే, మా ఆవిడ అంత చక్కగా మాట్లాడుతుందో. ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నావే మొద్దు పిల్ల. తొందరగా తీసుకెళ్ళవే మగడా. మరి మీ ఫీజు తీసుకెళ్ళే. అంత నవ్వెందుకు వస్తుందో. లేకపోతే ఈ వేషం ఏమిటి? ఇప్పుడు మన లక్షాధికారులు, డబ్బు కొద్ది డాబు. మా తల్లే అచ్చు మోడర్న్ గెటప్ వేసుకున్న లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. ఏమే, తీసే ఎందుకైనా మంచిది. అంత డబ్బున్న పిల్లలు అత్త లక్షణంగా చీర కట్టుకుని జడేసుకుంటే నువ్వేమిటే క్రాఫింగ్ చేయించుకున్నావు? సామాన్లు ఏమిటో. ఇవి పాతింట్లో సామాన్లు మమ్మీ. వావ్, ఢిల్లీ వెళ్ళినా గల్లీలున్నట్టు ఈ బంగ్లాకొచ్చిన ఆ పాత తుకు సామాన్లు ఎందుకో? బయటపడండి. నేనే తెప్పించానక్క. నువ్వా? ఆ సామాన్లన్నీ ఆయన కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్నవి కదా, అవి పారేయడానికి మనసొప్పక. సర్లే, అవన్నీ నీ గదిలో పెట్టించుకో. నా కళ్ళకి ప్రతి వస్తువు ఖరీదైంది కనిపించకపోతే మహా చిరాగ్గా ఉంటుంది. ఏమిటో బాగుంది. వెనకటికి నీలాంటిదే చింతకాయలను చూసి వంకర టింకరగా ఉన్నాయి ఏం కాయలు అందంట. ఏం బడాయిపోతున్నావే. పదండి. ఆ సామాన్లు లోపల పెట్టండి. రాదా? ఉట్టికెగరలేనమ్మా, ఆకాశానికి ఎలా ఎగిరిందా అని ఆశ్చర్యపోతున్నావా ఏమిటి? నీ బంగ్లా నేను కొంటానని అనుకోలేదు కదా నువ్వు. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవటం అంటే ఇదేనట. నా వైభోగం చూసిపోదాం అని వచ్చావా ఏమిటి? లేదు, పనివాళ్లు అన్ని సామాన్లు తీసుకెళ్లారు. మా వారి ఫోటో మాత్రం ఉంది, అది స్వయంగా తీసుకెళ్దామని వచ్చాను. మీనా, ఉన్నదానిలో తృప్తిగా బ్రతుకోని నీతులు చెప్పావుగా. ఇప్పుడు ఉన్నదాన్నే అయ్యాను. ఇప్పుడు నీకంటే నేనే గొప్పదానని ఒప్పుకుంటావా? ఒప్పుకోను. ఎందువల్ల? నువ్వు నీ మొగుడిని అమ్ముకుని నా బంగ్లా కొన్నావు. నేను నా మొగుడిని బ్రతికించుకోవడం కోసం నా బంగ్లా అమ్ముకున్నాను.
నువ్వు నాకంటే ఎప్పుడూ పేదదానివే. బంగళా, కారు, నగలు అన్ని అమరాయి. ఇంకా కట్లు డబ్బు మిగిలిపోయింది. ఇదంతా ఏం చేసుకోవాలబ్బా? రాధా, రండి. ఇంత డబ్బు జన్మలో కళ్ళ చూస్తాం అనుకున్నావా ఎప్పుడైనా? ఇది నా ప్లేస్. అవుననుకోండి. ఇంత డబ్బు పక్కన పెట్టుకుని పడుకోవాలని ఎన్ని కలలు కన్నాను. మరి నేనెక్కడ పడుకోను? ఇవాళకి ఎక్కడో అక్కడ సర్దుకోండి. అయ్యో, నా మతి మరుపు మండా, మర్చిపోయాను సుమండి. ఇవాళ మీరు లత్త గదికి వెళ్ళాలి. ఎందుకు? ఎందుకేమిటి నా బొంద? ఆ ముచ్చట కూడా అయిపోయింది అనిపించుకోవద్దు. ఏం ముచ్చట లేదు, నేను ఇక్కడే పడుకుంటాను. ఎందుకు? ఆ పిల్ల గొంతు కోసిందని అందరూ నన్ను ఆడిపోసుకోవడానికా? వెళ్ళండి. నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర రాదు. లత గదికి వెళ్లేది నిద్రపోవడం కోసమే ఏమిటి? ఏమి తెలియనట్టు. నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళను. ఇది మరీ బాగుంది. పెళ్లి చేసుకున్నాక గిళ్ళొద్దంటే ఎలా? రండి చెప్తాను. రండి. ఇదిగో 7 మల్లెలెత్తుగా నాజుగ్గా పెరిగిన పిల్ల. కాస్త సుకుమారాన్ని ప్రదర్శించండి, లేకపోతే బెదిరిపోగలదు. అయ్యో, మీ సిగ్గు చిమడా. వెళ్ళమంటుంటే వెళ్ళండి. ఏంటి? ఏమిటో. అమ్మో, నా డబ్బు కట్టలు ఒంటరిగా వదిలేసి వచ్చాను. ఏమిటండి అంత సీరియస్ గా ఉండకపోతే కాస్త నవ్వొచ్చుగా? అది కొనుక్కుంటే వచ్చేది కాదు. కోపం వచ్చిందా? వస్తువులకి కోపతాపాలుండవు. మిమ్మల్ని వస్తువుని ఎవరన్నారు? అనలేదు, అమ్మేసిన ఆవిడ కొనుక్కున్న నువ్వు నిరూపించారు. సారీ అండి. ఎలాగైనా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆ పని చేశాను, కానీ మిమ్మల్ని అవమానించాలని కాదు. అయినా మీరు కూడా ఒప్పుకునే. చేసుకున్నాను. లంచాలు తీసుకుని లక్షలు సంపాదించలేక చేసుకున్నాను. నేను అవినీతి పరుణ్ణైతే చాలా మంది నష్టపోతారు. అమ్ముడు పోవటం వల్ల నేను ఒక్కడే నష్టపోతాను. అందుకనే చేసుకున్నాను. పైగా రాధకి నీకు చాలా లాభం కూడా వచ్చింది. మీ కోపం పోవాలంటే ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. చెప్పాల్సింది నువ్వు, చెప్పు చేతుల్లో ఉండాల్సింది నేను. ఆల్ రైట్ ఏడవకు, నవ్వుతాను. ఎంత ఇస్తావు? 1 2 కోట్లు. నిన్ను కౌగలించుకుంటాను. ఎంత ఇస్తావు? 3 కోట్ల 4 కోట్ల? డబ్బిచ్చి గుర్రాన్ని కొనుక్కోవచ్చు గాని ఏమిచ్చినా నీళ్లు తాగించలేవు. నేనన్నా ఏంటి అవతారం? నేను ఒక హత్య చేశా. హత్య చేసావా? ఎన్నాళ్ళకో మంచి పని చేసావరా? వేళ వదిలిపోయింది. హాయిగా జైల్లో కూర్చో. నిజంగా హత్య చేయలే. హత్య చేసిన పాత్ర నటించాల్సి వస్తే ఫ్యూచర్ ఎలా నటించాలో జస్ట్ చూపిస్తానా? ఏం చాలా చూస్తున్నావు? నా పేరు హంతక్. నేను ఇప్పటికి 26 మర్డర్లు చేశా. ఐ మీన్ 26 మర్డర్. నా చేతి చిక్కా, నేను చంపేతా. ఏంటి చంపేసేది? అట్ట ధనుర్వాత వచ్చిన వాళ్ళగా నా పేరే హంతక్. ఇప్పటికి నేను 26 మర్డర్లు చేశా. నువ్వు నాకు చిక్కావు అంటే కుదరదు. అసలు హంతకుడు అంటే ఎలా ఉండాలిరా? ఎంత ఆవేశం ఉండాలి, ఎంత ఆవేదన ఉండాలి, ఎంత అది ఉండాలి, ఎంత ఇది ఉండాలి, ఎంత అది కనుక లేకపోతే ఆడియన్స్ నీ మోఖాన ఎంగిలి టమాటాలు కొడతారు. ఏంటో డాడీ, ఈ రోజు నాకు 3 లేదు. తీసుకో. 3 వస్తుంది. 3 కాదు, 4 వచ్చింది. ఏంటి అలా చూస్తున్నావు? నా పేరే హంత. నేను ఇప్పటికి 26 మర్డర్లు చేశా. ఇవాళ నా చేతి చిక్కా, నిన్ను చంపేస్తారా? అంత ఆవేశం పనికిరాదు నాన్న. నీ యాక్టింగ్ చాలా బాగుంది. అది కత్తి కత్తి గుచ్చుకుంటున్నా. కత్తి అన్నాక గుచ్చుకుంటుంది. గుచ్చుకోవడానికి కత్తి. ఈ రోజు నీ రగతం కళ్ళు చూస్తాను. నాన్న నీ నటన ఎంత అద్భుతంగా ఉందో. ఇవాటి చాలు నాన్న. ఇవా నువ్వు నేను తేలిపోవాలి. ఈ గుండెల్లో గుచ్చుతా కత్తి. గుచ్చేస్తా. రక్షించవరా?
గుండెల్లో కాదు గొంతులో అని రాస్తుంది స్క్రిప్ట్ లో. అయితే తిట్టేస్తాను ఈ గొంతులో. ఇంటికి తొందరగా రాబే, ఇక్కడ నీ పుస్తలు కాళ్ళు వచ్చేసి. మీతో అంతా గోలే. పాపం వాడేదో హంతకుడు పాత్ర పోషించుకుంటున్నాడు. పోషించుకోనివ్వండి. నువ్వు పోషించుకోరా. అది పోషిస్తే పర్వాలేదే, ఇడమ్మొక్కడు మడ జీవిస్తున్నాడు. ఏంటన్నా అన్నప్పుడుగా 26 సంవత్సరాలు చేసి ఇది మమ్మల్ని చాలా బాగా యాక్టింగ్ చేస్తానంటావా? హలో, నేను మిస్సెస్ రాధిని మాట్లాడుతున్నా. ఏమిటి విశేషాలు? మార్కెట్ లో కొత్త కారు వచ్చిందా? కోటి కొని పడేస్తే సరి. మధ్యతరగతి వాళ్ళ డబ్బు కోసం మనం తడుకోవాలా ఏమిటి? అబ్బబ్బబ్బా, అవతల బిజీగా మాట్లాడుతుంటే ఏమిటి మీ గోలా? చెప్పండి. మా స్కూల్ కి టైం అవుతుంది, మమ్మల్ని రెడీ చేయవా? రంగి, రంగి, పిల్లల్ని స్కూల్ కి రెడీ చేయి. అలాగేనమ్మా. నువ్వేమదు డాడీ. రాధా, పిల్లల్ని నువ్వే రెడీ చేయలేనంత బిజీ ఏమిటి? నేను రెడీ చేస్తాను, రండి. నిన్ను మేము ఏమని పిలవాలి? పిచ్చక్క, ఆ మాత్రం తెలీదా? నాన్న పెళ్ళామని పిలవాలి. అక్క, పెద్దవాళ్ళ మధ్యన అనేకంటే మనకెందుకు పదా. అవును, నిన్నేమని పిలవాలి? ఏమని పిలవాలి? If I'm right, నీ మరమ్మ అని పిలవాలి. I'm right. Thank you. రాధా, రాధా, ఆఫీస్కి వెళ్తున్నాను, బొట్టు పెట్టు. ఈ సెట్ అంతా తెలుసా? 8 lakhs. ఎప్పుడు కొత్త కొత్త డిజైన్స్ వేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న అంటే నాకు ఇష్టమే ఉండదు అసలు. రాధా, బొట్టు. రాధా, ఇది కూడా కుంకుమే, నేను కూడా పెళ్ళాన్నే. డాడీ, మేం రెడీ. టిఫిన్ తిన్నారా? ఓ, తమ్మ చేసి పెట్టండి. మీకు టిఫిన్ కూడా ఇచ్చింది. థ్యాంక్స్. నో మెన్షన్. బస్సుకి టైం అవుతుంది డాడీ. వెళ్దాం రండి. ఏమండోయ్, బస్సులో వెళ్లాల్సిన కర్మ మనకేంటండి? దర్జాగా మన పెద్ద కార్లో వెళ్ళండి. డబ్బు వచ్చింది నాకు కాదు, నీకు. ఏమిటో. అమ్మో, అయ్యో, అయ్య బాబోయ్. చౌపూట కాదత్త, నీ కూతురు మాటల పోటు నాన్ స్టాప్ గా మాట్లాడి చెవులు హోరెత్తించేస్తుంది. చెవులు దూరం ఎట్లా ఎరబడ్డాయో. దాని గొంతు తెప్పించి నీ గొంతు మీద తెచ్చుకున్నావు అన్నమాట. ఏం చేస్తావు? అనుభవించు. అనుభవిస్తానులే, నా కర్మ. ఛీ, ఛీ, ఛీ. నా బల్పం కొట్టేస్తారో దొంగ పడవా. నీతో ఖర్చు. నీ బలపం ఏంటి, నేను కొట్టేయటం ఏంటి? అసలు నువ్వు నా పెళ్ళానివేనా? చిచి, మిమ్మల్ని కాదండి. ఆ. నేను 1వ తరగతి చదివేటప్పుడు ఆ. ఒక నా బల్పం కాచేశాడు. అప్పుడు నాకు గొంతు లేదు కదా. అప్పుడు అనాలనుకున్న మాట ఇప్పుడు బయటకు వచ్చేసింది. అంటే ప్రజెంట్ వాగుడే కాకుండా ఫ్లాష్ బ్యాక్ లో గుర్తొచ్చిన వాగుడు కూడా నా మీదనే ప్రయోగిస్తున్నావు అన్నమాట. అమ్మ, ఆ? అత్త, ఆ? లాలి, ఆ? కప్పుతోరా, ఆ? కప్పుతో. ఓహో, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్కి వెళ్ళిపోయావు అన్నమాట. ఓసై లిల్లీ, ఆ. ఉప్పులకు పాడుకుందావా? ఉప్పులకు పాడుకోవడం ఏంటి? మీ ఫ్యామిలీలో ఇంత చిత్ర విచిత్రమైన ధోరణులు ఉన్నాయా? గోపి, నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. గోపియా? గోపియా వాడెవడే? నేను టీనేజ్ లో ఉండగా ఆ. మా పక్కింట్లో ఉండేవాడు. ఆ. చాలా అందగాడు. అతన్ని ప్రేమించాను, ఆరాధించాను. అతనితో అప్పట్లో అనాలనుకున్న మాటలు అనలేకపోయాను. ఆ? సర్లే, టాపిక్ మార్చు, టాపిక్ మార్చు. పెళ్లి చేసుకుంటే ఈ పడుతోనే పెళ్లి ఆ? చేస్తా. ఈ డైలాగ్స్ ఎవరి గురించి? మీ గురించేనండి. ఆహా, అందరూ నీకు సుందరాంగుల్లాగానే కనపడతారు, నేను ఒక్కడే బడుతేలా కనపడతానన్నమాట. అంత ముద్దొస్తానా? ఇంకేమేమి అనుకున్నానో చెప్పనా? వద్దు వద్దు తల్లి, ఇప్పటికే నా చెవులు రెడ్డెక్కిపోయినాయి. నీ వాక్ ప్రవాహానికి ఆనకట్టగట్టు. ఎలా ఆపమంటారు? ఆ. చిన్నప్పటి నుంచి మాట్లాడాలనుకున్న మాటలన్నీ వరదలో వచ్చేస్తున్నాయండి. ఆహా.
ఈ పాటికి గురు పెట్టి నిద్రపోతుంటారనుకున్నాను. ఇంకా మేల్కున్నావున్నారు ఏమిటో. పిల్లలు పడుకున్నారా? లత దగ్గర పడుకున్నారు. అంటే పిల్లలు లతకి దగ్గరయ్యారన్నమాట. కాదు, నీకు దూరం అవుతున్నారు. ఇంత మాత్రాన దూరం అయిపోతారా ఏమిటి? రాదా, ఏమిటో ఫోన్ చేద్దాంరా. ఓ అన్నట్టు చెప్పనే లేదు కదూ. ఇవాళ మిస్సెస్ సంపత్ గారి భార్య బర్త్డే అట. 5 స్టార్ హోటల్లో పెళ్ళమంటూ పార్టీ ఇచ్చింది. నేను భోంచేసి వచ్చానండి. పోనీ నేను తినే వరకైనా కూర్చో. పొద్దున్నుంచి కారులో తిరిగి తిరిగి ఒళ్ళు హోను అయిపోయింది. నిద్ర వస్తుందండి, నేను వెళ్ళి పడుకుంటాను. నోరు తెరవండి. నేను తెరవమన్నది నోరు, కళ్ళు కాదు. కళ్ళు మూసుకుని అక్కయ్య పెడుతుందనుకుని తినేయండి. ఆకలిగా లేదు. నా మీద కోపం ఉంటే నాతో మాట్లాడకండి. అంతేగాని అన్నం వద్దంటూ చెవులు మళ్ళేస్తాను. నా మనసేం బాలేదు. మనసు బాగోపోతే ఆ ఛానల్ బాధపడాలి, అంతేగాని పొట్ట ఛానల్ ఎందుకు బాధ పెట్టడం? నోరు తెరవండి. తెరవమంటే అది బుద్ధిమంతుడి లక్షణం. ఇదిగో ఇంకో. ఇది బాబు ముద్ద, ఇది పాప ముద్ద, ఇది అక్కయ్య ముద్ద, ఇది నా ముద్ద, ఇది మనసు ఐస్లా కరిగిపోయి కళ్ళల్లోకి వచ్చింది. వెనక్కి పంపేయండి, లేకపోతే మనసు లేని మనిషి అయిపోతారు. మగబుద్ధులు ఎక్కడ పోతాయి? కడుపు నిండిన మొగుడికి పెళ్ళాం ఆకలి ఎలా తెలుస్తుంది? అంటే నువ్వు తినలేదా? కొనుక్కున్న ఈ బంగారు గొలుసుని చులకనగా చూడలేదు, గుండెల మీద వేసుకున్నాను. బంగారం లాంటి మొగుడిని గుండెల్లో దాచుకున్నానని ఎప్పటికి తెలుస్తుందో ఈ మానవుడికి. సారీ లత. దీనికి ఒక కొమ్ము తగిలించివ్వండి. దీనికి కొమ్మ? ఇదేంటి? ముద్ద. కొమ్మిస్తే? ఇస్తే? ముద్ద కొమ్మిస్తే ముద్దు. ఏమండి ఏమండి ఏమండి? ఖాళీ లేదని అర్థం. అమ్మయ్యా, బొట్టు పెట్టే డ్యూటీ నువ్వు తీసుకున్నావన్నమాట. నాకో శ్రమ తప్పింది. ఇంకేమిటమ్మా? నేను అర్జెంటుగా మహిళా మండలికి వెళ్ళాలి, వస్తా. డబ్బుంటే ఎన్ని పనులేని పనులో. వెళ్ళొస్తాను. అలాగే. డాక్టర్ గారు, తగ్గొస్తుందండి. ఒకటే దగ్గు. వస్తే తగ్గేయండి, తగ్గేయండి చెప్తా. దగ్గరే కదా వస్తున్నానండి. తగ్గకయ్యా, నేనేమన్నా తగ్గమని అడిగానా? డాక్టర్ అయ్యా. అదేమిటయ్యా చెవులు చేతంటే? ఏదైనా శుభవార్త విన్నావా? శుభవార్త కాదు, నా బొంద కాదండి. మా ఆవిడ బాల్యం నుంచి గుర్తొచ్చిన డైలాగులన్నీ చెప్తుంది. దాన్ని తట్టుకోలేక 2 చెవులు ఎరిపెక్కి ఆ తర్వాత సాగిపోయినాయండి. అచ్చి ముచ్చి ఆవకాయ బద్ద, నేను చెప్తే విన్నావా? నువ్వేం డాక్టర్ అయ్యా బాబు, పేషెంట్ బాధపడుతుంటే ఆనందపడతావు. మా ఆవిడ గొంతు బయట చేయండి. అమ్మో, మీ ఆవిడ నా గొంతు పట్టుకుంటుంది, కుదరదు. అయితే ఓ పని చేయండి, నాకు ఆడియో డిఫెక్ట్ వచ్చేట్ చేయండి. చాలా ఫీజు అవుతుంది. ఎంత ఖర్చు అయినా పర్వాలేదండి. అయితే ముందు నీ చెవులు చిన్నవి చేసి అందులో సీసం పోసి నీకు చెవులు చెప్పిస్తాను. పదండి పదండి బాబు. అమ్మయ్యా, నీ చెవులు ఒరిజినల్ షేప్ వచ్చేసి అందులో సీసం పోసాను, నీకు చస్తే వినపడదు. థ్యాంక్స్ డాక్టర్ గారు. అయ్యి బాబోయ్, నా గొంతు నాకే వినపట్టలేదండి. దట్ ఈస్ డాక్టర్ భద్రం. నా ఫీజు ఏమండి? నా ఫీజు. హలో, నా ఫీజు. నా ఫీజు 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 అయ్యా, ఫీజు. ఆడియో డిఫెక్ట్, ఆడియో డిఫెక్ట్. ఆడియో డిఫెక్ట్ అయ్యా, నా ఫీజు. ఏంటి చేతులు దురదగా ఉన్నాయా? జాలింబు లోషన్ రాసుకుంటే నా ఫీజు అంటుంటాను. నా ఫీజు, నా ఫీజు. ఇందాక నేను ఏదో డైలాగ్ మాట్లాడాను, ఏమిటది? నా శాంతం. రేగుండు, పంపించేవి, పంపించేయి. ఓకే డాక్టర్. బాబు బయలుదేరు. బయలుదేరు బాబు. ఏంటది? బయలుదేరు నాయనా. ఏంటయ్యా అది? బయలుదేరు బాబోయ్. తొందరగా మొక్క వెయ్యి. ఎంతసేపు? మనలాంటి డబ్బున్న వాళ్ళకి ఎక్కలేని టైము సరిపోదు. ఏమిటో. అవునవును. ఇవాళ మిసెస్ రావు గారు రాలేదు. ఏం చేతనో? ఇవాళ ఆవిడ మ్యారేజ్ డే.
రాధా, ఇవాళ మన పెళ్లి రోజు. సాయంత్రం బయటికి వెళ్దాం. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. మామూలు రోజుల్లో మూడు గురించి పట్టించుకోకపోయినా పెళ్లి రోజు మాత్రం మొగుడిని పట్టుకొని వదలదు. మిసెస్ మధు, మీ ఆట ఏమైంది? ఆల్ కౌంట్. ఏమండి 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 ఇంతకంటే దిగిపోవడానికి మెట్లు లేవే. అమ్మా, ఇవాళ నీ పెళ్లి రోజు. ఆ విషయం గుర్తుందా? గుర్తొచ్చే వచ్చేసాను. మర్చిపోకూడని విషయాన్ని గుర్తొచ్చింది అని చెప్పడానికి సిగ్గులేదు నీకు? అయినా ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావు? ప్యాక్ ఆడడానికి వెళ్ళాను. పేరంటానికి అని అబద్ధం చెబితే ఎంతో సంతోషించేదాన్ని కదే. అమ్మా, ఇప్పటి వరకు నీ కోసం ఎదురు చూసి చూసి అల్లుడు గారు లతని పిల్లల్ని తీసుకుని బయటికెళ్లారు. డబ్బు మైకల్లో నువ్వు పెళ్లి రోజును మర్చిపోయావు. అల్లుడు గారు నిన్ను మర్చిపోయే రోజు రాకూడదని దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. వస్తాను. అమ్మా, ఇంత కొబ్బరి ఒంటరిగా నేను ఎలా ఉన్నావు? వాళ్ళు వచ్చేదాకా తోడుండమ్మా. మా ఇంట్లో మా ఆయన ఒంటరిగా ఉన్నారమ్మా. ఆయనకు రెండో పెళ్ళం కూడా లేదు. రాక ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారనుకుంటాను. 1:10 అవుతోంది కదూ. వెళ్ళారక్క. నిన్న రాత్రి ఆయనకి నా మీద పీకల దాకా కోపం వచ్చిందో ఏమిటో. అదేం లేదక్క, కాకపోతే కొంచెం బాధపడ్డారు. నేను బాధపడ్డాను. నేను మాత్రం కావాలని చేశానా? మరి ఆయన గుర్తు చేయొచ్చు కదా. గ్రాండ్ గా స్టార్ హోటల్లో ఫంక్షన్ చేసుకునేవాళ్ళు. ఆయనకి నిజంగా కోపం రాలేదు కదూ? లేదక్క. అక్కడికి నేనేదో చేయరాని ఘోరాపరాధం చేసినట్లు మా అమ్మ కూడా తిట్టి వెళ్ళింది. ఆయనకి కోపం రాలేదు కదూ? నిజంగా రాలేదక్క. ఆఫీస్ కి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడతా. మనకి ఫోన్ సౌకర్యం ఒకటి ఉంది కదా. ఆహా, ఎక్కడికెళ్లారు? సైట్ కా? ఎప్పుడొస్తారో తెలీదా? సర్లే, ఆయన వస్తే నేను ఫోన్ చేశానని చెప్పండి. ఏమిటో. హలో, మిసెస్ మధు మాట్లాడుతున్నాను. ఓ, మిసెస్ సింహ గారా? చెప్పండి చెప్పండి. ఎక్కడా? రవీంద్ర పార్క్ లోనా? 10 నిమిషాలు అక్కడ ఉంటాను. ఓకే. డబ్బుంటే బయట ఎంత గౌరవం, ఏం కథ ఏమిటో. ఓహో, సందేహం లేదు, మీ వాడికి పిచ్చే, సినిమా పిచ్చి. ఆ సినిమా పిచ్చి కనుక మీరు తగ్గించకపోతే నాకు పిచ్చెక్కిట్టుగా ఉందండి. నిమిషాలు మీరు తగ్గిస్తాను. చూడండి, పిచ్చివాడిని పట్టుకుని పిచ్చివాడి అంటే పుచ్చ పగల కొడతాడు. అందుకని మనమే పిచ్చివాడి రూట్ లోకి వెళ్లి వాడు చెప్పిన దానికల్లా అవునంటూ పిచ్చి తగ్గించాలి. మీరు అనండి. అలాగే అన్న. డాక్టర్ గారు కొంచెం జాగ్రత్త. పేషెంట్ కు వచ్చిన భయం ఏమీ లేదు. నా భయం పేషెంట్ గురించి కాదండి, మీ గురించే. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. ఈ వాతావరణం వ్యవహారం చూస్తుంటే నాకు డాక్టర్ పాత్ర నటించాలనుంది. నటించడం ఏమిటి గురు? జీవించి చెప్తా. ఓకే. చూసావా పేషెంట్ ని దారిలో పెట్టిన టాలెంట్. చూస్తున్నా. నేను డాక్టర్ని, మీరెవరు? పేషెంట్. పేషెంటా? ఏంటి రోగం? పన్నుపోటు. పన్నుపోట? ఏ పన్ను? జ్ఞానవంతం. జ్ఞానవంతం. ఐసో నా టాలెంట్. వాడే డాక్టర్ ఎలా నమ్మించేస్తున్నాను? అంపోటా సార్, పేషెంట్ ని గట్టిగా పట్టుకో. ప్లీజ్.
యాక్టింగ్ అదిరింది. ఈ షాట్ మళ్ళీ యాక్ట్ చేస్తావా? అంతేనంటవా? ఈసారి పన్ను కాదు టంగు టంగు. అసలు గోరింటాకి గిట్టదు. మా స్థాయికి తగ్గట్టు నెయిల్ పాలిష్ వేసుకోవడమే నాకు ఇష్టం. మహిళా మండలిలో ఈ గోరింటాకు పోటీ లేకపోతే దీని జోలికి పోకపోదును. రాదా, నాకు ఆఫీస్ టైం అవుతుంది, బొట్టు పెట్టు. అబ్బా చూసుకుంటూ అడుగుతారేంటి? ఎలా మరి కుదురుతుంది? ఇప్పుడు ఎలా? ఎలా ఏమిటి? చిన్నవాడు ఉందిగా. లతా, లతా ఏమిటండి? బొట్టు పెట్టు. అయ్యో గోరింటాకు పెట్టుకున్నానండి. అక్కేని అడగండి. నేను కూడా గోరింటాకు పెట్టుకున్నాను. పోనీ ఇవాటికి మీరే బొట్టు పెట్టేసుకోకూడదా? మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు బొట్టు పెట్టండి, నేను ఆఫీస్ కి వెళ్ళను. ఇలా మొండి పట్టు పడితే ఎలా? పోనీ చేయి కడిగేసుకుందామంటే అమ్మో, ఉన్న వాళ్ళ మధ్య పరువు కడిగేసుకున్నట్టే. నేను పెడతాను బొట్టు. దేనికైనా మనసుండాలి. ఇదిగో ఇది అన్నపూర్ణ స్టూడియో. ఎవరైనా హీరోయిన్స్ ఉన్నారేమో చూడు. ఎందుకు గురు? ఎందుకంటే రేపు ఎప్పుడైనా హీరో డాన్స్ వచ్చిందనుకో, వాళ్ళతో పాటు ఎలా డాన్స్ చేయాలో జస్ట్ ట్రైల్ చేసుకుంటా. అదిగో గురు సౌందర్య. మేడం ఇక్కడ షూటింగ్ అయిపోగానే మధ్యాహ్నానికి రాఘవేంద్ర గారు షూటింగ్ వెళ్ళాలి. అలాగే సౌందర్య నువ్వు ఎక్కడ ఉండు, నేను వస్తా. సరే అలాగే చేస్తామండి, ఏముందండి దాంట్లో. నమస్కారం సౌందర్య గారు. ఎవరా ఎలా ఉంటే? ఇటు రావా? ఏంటి సంగతే? ఇదిగో పియ్యే, నేను సౌందర్యతో డ్యూయట్ పాడాలి. నువ్వా? నువ్వు అంటున్నావేటి? నా ఫేస్ చూస్తే అచ్చా అల్లా లేదు. ఆ ఉంటే సౌందర్యతో పాట పాడాల్సిందే, డాన్స్ ఆడాల్సిందే. అది ఈ జన్మలో అయ్యే పని కాదు, వెళ్ళి అలవయా. ఆగా ఏంటే ఈ జన్మలో అయ్యి పని కదా? ఎవడాపుతాడో చూస్తాను. ఇప్పుడే వాళ్ళ పాట పాడుకుంటాను. వర్షం వస్తుంది. రంగి, అమ్మా. ఏమిటి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది? పిల్లలేరి? పిల్లలు జూ పార్క్ కి తీసుకెళ్ళమని మారాన్ చేస్తే అయ్యగారు లతమ్మ గారు జూకి తీసుకెళ్లారమ్మా. పాపం పిల్లలు నేను వస్తానని ఎదురు చూస్తారో ఏమిటో. లేదమ్మా, పిల్లలు మీ ఊసే ఎత్తలేదు. అంటే పిల్లలు జూ అనేసరికి నన్నేమిటి లోకాన్నే మర్చిపోతారు. రాదొచ్చాక వెళ్దాం, అది పక్కన లేకపోతే నాకు తోచదు అని ఆయన అనే ఉంటారు. అల్లేదమ్మా. అన్ని ఈయన ఎదురుగానే మాట్లాడతారా ఏమిటి? అనే ఉంటారు. నువ్వు వినుండవు. లేదమ్మా, నేను అక్కడే ఉన్నాగా అనలేదు. ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు రెండోరా నీ పని. వెళ్ళి పని చూసుకో. పెదవ కళ్ళజోడు, ఇది ఎక్కడ ఉండాలో దీనికి తెలీదు. నమస్కారం అమ్మా రాధమ్మ. ఓ మీరా, రండి. ఏమ్మా పులాసయ్యేనా? పులాసా కాక ఏమిట్టా? ఒకప్పుడు మీ ఇంటికి ఇచ్చిన అద్దె ఇప్పుడు మా కుక్క పిల్ల బిస్కెత్తులకు సరిపోవడం లేదు. ఏమిటో. బాగుందమ్మా, చాలా బాగుంది. అప్పుడు ఎరుకు ఇల్లు, మొగుడు పిల్లలు ఎప్పుడూ కళ్ళెదిగే ఉండేవాళ్ళు చిరాగ్గా. ఇప్పుడు విశాలమైన బంగళా, ఎవరి ఏ చురుములు వాళ్ళవి, హ్యాపీగా ఒంటరిగా ఉండొచ్చు. ఏమిటో ఆడదాని జీవితంలో సగం టైం మొగుడు చూసుకోవడానికే సరిపోతుందమ్మా. నీకు ఆ బాధ లేదు. ఎందుకుంటుంది? సవతిందిగా. అలాంటి చిన్న చిన్న పళ్ళన్నీ కూడా తనే చూసుకుంటుంది. ఏమిటో ఆ టైం అంతా ఎంచక్కా నువ్వు క్లబ్లకు వెళ్ళో టీవీలు చూస్తూనో గడిపేయచ్చు. ఎంతటి జాతకురాలివమ్మా. కంగ్రాట్స్. అరే వెరీ గుడ్, బ్యూటిఫుల్. ఇంట్లో సోఫా సెట్ ఉంది, కలర్ టీవీ ఉంది, ఫారెన్ VCR ఉంది, ఫోన్ ఉంది, ఫ్యాన్లున్నాయి. అరే ఇవన్నీ పెట్టుకునేందుకు లంకెంత కొంపొంది. అన్నిటినీ ఎంత అందంగా దర్జాగా అమర్చావమ్మా. నీ దర్జాయే దర్జా. ఇంతకీ మీ ఆయన ఎక్కడ దాచిపెట్టావమ్మా? వచ్చి ఎంతసేపు అయినా కనపడ్డే పాపం ఆ మానవుడు. పిల్లల్ని తీసుకుని జూకెళ్లారు. లత కూడా వెళ్ళిందా? వెళ్లే ఉంటుంది. డబ్బులో పుట్టి పెరిగిన పిల్ల కదా. ఆ పిల్లకి డబ్బు కంటే మొగుడు పిల్లలే ముఖ్యంలా ఉంది. పిచ్చి మొద్దు. నా ఉద్దేశం ఆ పిల్ల అదేనమ్మా నీ సవతి జూకు వెళ్ళింది జంతువులు చూడటానికి కాదు,
అక్కడి జంతువులను చూసి నీ పిల్లలు చేరింతలు కొడుతూ నవ్వుతుంటారు కదా, వాళ్ళ నవ్వుల్ని చూడటానికి వెళ్ళి ఉంటుంది. వాళ్ళ నవ్వుల్ని ఆటల్ని చూసి మురిసిపోయే ఆ మొగుడి కళ్ళల్లో మెరుపుల్ని చూడటానికి వెళ్ళి ఉంటుంది. పిచ్చి పిల్ల ఎక్కడో, నీ అంత తెలివితేటలు దానికెక్కడివి? 10,000 పారేసి పిల్లల్ని నవ్వమంటే నవ్వరు ఏమిటో. 20,000 పారేస్తే మొగుడు సంతోషించడు ఏమిటో. వాళ్ళకి ఆనందం. నువ్వేవి పట్టించుకోకమ్మా. ఒంటరిగా ఉంటే మాత్రమే హాయిగా సుఖంగా ఉన్నావు. నాకంతే చాలు. వస్తానమ్మా. ఇల్లు సోఫాలు జాగ్రత్త. ఏమిటో. అరే మమ్మీ గారు ఇక్కడ ఏంటి? మమ్మీ కూడా వచ్చిందేమో. ఏంటిది? ఏమిటో సూకెళ్తున్నావు అని నాతో చెప్తే నేను వచ్చేదాన్ని కదా. నువ్వు ఇంట్లో లేవు, ఎప్పుడు వస్తావో తెలీదు. పిల్లలు జూకెళ్దామంటే వచ్చాం. పోన్లేండి, రండి ఇంటికి వెళ్తాం. దాదా కార్ ఎక్కే స్తోమత నాకు లేదు. బస్ లో వెళ్తామే. లత అక్క, ఆయన బస్సులో వెళ్తే కారెక్కే అర్హత నాకు లేదు. నేను బస్సులోనే వెళ్తాను. బాబు, నాన్న వాళ్ళతో వచ్చి ఇప్పుడు నీతో వస్తే ఫీల్ అవుతారేమో. బస్ లోనే వెళ్తాను మమ్మీ. ఈ క్వశ్చన్ పేపర్ గాడు వస్తున్నాడు. వస్తే రానే, మనకేంటి? ఆడియో డిఫెక్ట్ కదా, వాడేమన్నా మనకనే పడదు. అల్లుడి గారు, అల్లుడి గారు ఫోన్ చేశారా? కిలో 4 రూపాయలు. కిలో 4 ఏంటి? రేపు వర్షాలు వస్తున్నాయిగా. రేపు వర్షాలు రావడం ఏంటి? సినిమా బాగుందండి. సినిమా బాగుంటుంది ఏంటి? లింక్ లేకుండా మాట్లాడతారే. నవ్వుతారేంటండి? నేను నవ్వుతున్నానా ఏడుస్తున్నానా? జోక్ లేకండి. జోకులా? టీపా తెలుసా? కుర్చీ తెలుసా? బెంచి తెలుసా? బెల్ట్ తెలుసా? షర్ట్ తెలుసా? ప్యాంటు తెలుసా? ఏమి తెలుసురా నీకు? వంకాయ తెలుసా? కూరగాయలు తెలుసా? బెండకాయలు తెలుసా? బీరకాయలు తెలుసా? ఏం తెలుసా నీకు? తెలీదా? ఇప్పుడు నేనేమన్నా అర్థమైందా? తెలిసిందా నీకు? తెలిసిందిలే తెలిసిందిలే రాజ నీరు. చాలు. రాక పిల్లలు మన రూమ్ లో పడుకుందాం. రండి. రాకపోతే వీపు చెట్లు కొడతాను. రండి. మాకమ్మ దగ్గరే బాగుంది. అమ్మని నేను రా. కాదు, నువ్వు మమ్మీవి. అంతా వెళ్ళపోలం అయిపోయినా నోరు ముసులు పదండి. మీకే చెప్తున్నది. మీరు కూడా. అమ్మా, నా దగ్గర సౌతాయి దాని ఆటలు ఏమిటో.
4 రోజులు నేను పట్టించుకోపోయేసరికి నా మొగ్గుణ్ణి పిల్లల్ని అయస్కాంతలు ఆకర్షిస్తుందా? వంట చేయటంలో చెయ్యి తిరిగిందాన్ని ఒక్కసారి నా వంట రుచి చూసారో నా వైపు తిరిగిపోతారు. రంగి ఏంటమ్మా? టిఫిన్ రెడీ, డైనింగ్ టేబుల్ మీద సర్దు. అలాగేనమ్మా. ఆయన పిల్లలు ఆవురావురమంటూ తింటారు. వెళ్ళి పిలుచుకొస్తా. ఏమండి ఏమండి? లత, టిఫిన్ సూపర్. ఇంకొంచెం పెట్టు. రే, మీరు కూడా తినండి రా. ఇంకాస్త ముందు నిద్ర లేచి ఉండాల్సింది. ఏమిటో. లత, ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఎన్నాళ్ళు నీ మీద జాలుండేది, ఇప్పుడు అది కూడా పోయింది. చిచి, అంత చిరాకు పడ్డానికి నేను చేసిన తప్పేమిటో. తప్పేమిటని అడుగుతున్నావు? పైగా తప్పు నీది కాదే, లతది. అల్లుడు గారికి చెప్పి నిన్ను శాశ్వతంగా దూరం చేయకపోవడమే లత చేసిన పెద్ద తప్పు. అమ్మా, కన్నతల్లి మాట్లాడాల్సిన మాటలు కాదు కదా. జీవితం అంతా అనుభవించడానికి నీ దగ్గర బోల్డ్ అంత డబ్బుంది, కాకపోతే అనుభవించడానికి జీవితమే లేదు. జానకమ్మా, జానకమ్మా, ఓ గ్లాసుడు పంచదార అరువిస్తావు? అలాగే. రాధ కదూ? ఏమిటోనమ్మా, నీకు మొగుడు ఉండి ఒకటే, నాకు లేక ఒకటే. డాక్టర్ గారు, మీ ఆడియో డిఫెక్ట్ నా కొంప ముచ్చిందండి. మా బాస్ మిస్సెస్ ని కిస్మిస్ అంటే మా బాస్ నన్ను డిస్మిస్ చేశాడు. ఇది కొంచెం సరి చేయండి సార్. ఓ సంతే కదా, చెంతికలా కారపూస. ఇప్పుడు మీకు వినిపిస్తుందో లేదో టెస్ట్ చేస్తాను. కళ్ళు మూసుకోండి. డాక్టర్ గారు, ఇప్పుడు నాకు వినిపిస్తుందండి. చాలా థ్యాంక్స్ అండి. లాస్ట్ టైం ఆడియో డిఫెక్ట్ అని నా ఫీజు ఎగ్గొట్టేలేవు, ఇప్పుడు ఫీజు కట్టేలేవు. ఏది ఏంటా నువ్వు మాట్లాడేది? నువ్వు మాట్లాడడానికి అర్థం ఉందా? అసలు నువ్వు కడుపుకి ఆనందం గడి తెచ్చినావా? నా చెవులో దాచుకున్నావు, ఇప్పుడు తీసుకున్నావు. ఆ మాటకు వస్తే నువ్వే నాకు రెంట్ కట్టాలి తెలుసా? నేను రెంట్ కట్టాలా? అవును. నేను కట్టను. కట్టవా? కట్టకపోతే నీ చేత అలా కట్టించాలని తెలుసు. ఇలా ఇరా, నాకు తెలిసినట్టు ఆపరేషన్ చేసేస్తానంతే. ఏడీడు ఓకే. నీకు పిచ్చెక్కిందే. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలియట్లేదు. నేనేం పోగొట్టుకున్నానో నాకు తెలుసు, అందుకని తెలిసే మాట్లాడుతున్నాను. అయితే ఇంతకీ ఏమంటావే? నాకు ఈ మేడలు, మిద్దెలు, కార్లు, నగలు ఏమీ వద్దు. వద్దకపోతే నాకు ఇచ్చేయి. మీరు కాసేపు మాట్లాడకుండా ఊరుకుంటారా? అది ఏం చదువుతుందో చెప్పనివ్వండి. చెప్పవే. లత ఇచ్చిన డబ్బంతా లతగా ఇచ్చేస్తాను. నా మొగ్గుని అచ్చగా నాకే ఇచ్చేయమని చెప్పండి. అంటే అంటే ఏముంది, నువ్వు ఆయన వదిలేసి పెట్టే బేడ తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపోవాలి. మీరుండండి. అక్క, నేనేం తప్పు చేశాను? ఇంకా ఏం చెయ్యాలి? ఈ పిల్లల్ని నాకు కాకుండా చేస్తావు. డబ్బుకి డబ్బులకి పొంగిపోయి నువ్వు ఇల్లు పట్టకుండా తిరిగి ఆ పిల్ల చేస్తుందంటావేంటే? నాకదంతా తెలీదు. దాని డబ్బు దాని మొహం మీద కొడతాను. నా మొగ్గును వదిలేసి వెళ్ళిపోమనండి. చూడమ్మా, ఇంత దూరం వచ్చింది కనుక మాట్లాడాల్సి వస్తుంది. అల్లుడు గారి మీద నీకెంత హక్కు ఉందో మా అమ్మాయికి అంతే హక్కు ఉంది. పైగా మా అమ్మాయికి ఆయన మీద ప్రేమ కూడా ఉంది. అంటే ఏమిటి? నాకు ప్రేమ లేదనా? చూసారా చూసారా ఎంత లేసి మాట్లాడుతున్నారు. డబ్బు కోసం మొగుడు నమ్ముకున్న నీకేం తెలుసమ్మా ప్రేమ అంటే? అయినా మా అమ్మాయిని వెళ్ళమనే అధికారం నీకు లేదు. అంతగా అవసరమైతే నువ్వే వెళ్ళు. వెళ్ళిపోవడానికి డబ్బు ఎంత కావాలో చెప్పు, ఇస్తాను. పదమ్మా వెళ్దాం. ఆ పని చేస్తే 10 మేళ్ళలో 20 కార్లు కొనుక్కోవచ్చు కదే.
డబ్బులోనే సుఖం ఉందన్నావుగా. ఏడవద్దు మమ్మీ. డాడీ అమ్మతో వెళ్ళిపోతారా? మమ్మీ పోనీ నన్ను అక్కని పిన్ని కమ్మేకూడదు. ఇంకా బోల్డ్ అంత డబ్బు వస్తుంది. రాధా, లోపలికి రా. మా ఇల్లు అనుకుని వచ్చేసాను. పర్వాలేదు, లోపలికి రా. ఇప్పుడు మేముంటున్నా ఈ ఇంట్లో. మేడలో కన్నా ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉంది. సంతోషమేనా? రా, కలిసి భోంచేద్దాం. తర్వాత ఈ అవకాశం నీకు మళ్ళీ దొరక్కపోవచ్చు. నాకింతవరకు మళ్ళీ ఎప్పుడు ఇలాంటి అవకాశం దొరకలేదండి. నాకు భోజనం పెట్టండి. నేను ఇంకెప్పుడు అలా చేయనండి. చేయను. ఇంకెప్పుడు అలా చేయనండి. ఆ లక్ష్యం ఆయనకుంటేగా. అయ్యో, కట్టుకున్న పెళ్ళానికి ఓ మేడ కొని పెడదాం, ఒంటి నిండా నగలు చేయించి పెడదాం, అది సుఖంగా ఉంటే చూసి సంతోషిద్దాం. లేదు, అంత చేతకాని వాళ్ళు అసలు పెళ్ళెందుకు చేసుకోవాలో. రాధా, ఊరుకో. ఏమైందే? నువ్వు నీ బంగ్లా అమ్ముకున్నావు, నేను నా బ్రతికే అమ్మేసుకున్నాను. ఏమిటో. నాకు నీ గురించి అన్ని విషయాలు ఇంటి ఓనర్ గారు చెప్పారు. నాకు చచ్చిపోవాలని ఉంది. ఏంటే? మన వస్తువు చేజారి బావిలో పడిపోతే గాలి వేసి తీసుకోవాలి గాని మనం బావిలో దూకూడదు. అలత కాలాంతకురాలు నా మొగుడు మనసు విరిచేసింది. చివరికి నా పిల్లలకి ఏ మందో పెట్టి తన వసూలు చేసేసుకుంది. ఆ అమ్మాయి డబ్బు అమ్మాయికి ఇచ్చేసి వెళ్ళిపోమను. ఆ భాగవతం కూడా అయింది. ససేమిరా వెళ్ళనని ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంది. మొండి ఘటం. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకేమీ పాలు పోవడం లేదు. పోనీ లాయర్ నికలు. ఈ ఐడియా నాకు రాలేదు సుమి. వెంటనే కలుస్తాను. వస్తాను. ఎన్నాళ్ళైందిరా మనం కలిసి? నాళ్ళు కాదురా, ఏళ్ళైంది. బైది బై, నువ్వు ఇప్పుడు ఇక్కడే ఉంటున్నావా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీకోసం ఎవరో వచ్చారు. ఎవరో క్లయింట్ అయి ఉంటారా? ఇప్పుడే వస్తాను. ఓకే. ఎవరమ్మా? ఓ, నువ్వా? ఏమిటమ్మా ఇలా వచ్చావు? మా వారిని నేను పెళ్లి చేసుకోవాలి. ఏమిటి, నా బ్రతుకు మీకు నవ్వులాటగా ఉందా?
పెళ్ళంటే నువ్వు ఒక బొమ్మలాట అనుకున్నందుకు నాకు నవ్వుస్తాను. ఆ రోజు నా భర్తకు రెండో పెళ్లి చేయిస్తాను అని నువ్వు వస్తే చట్టం ఒప్పుకోదన్నా. విడాకులు తీసుకుంటాను అన్నావు, గుర్తుందా? వద్దమ్మా అని ఎంత నచ్చ చెప్పినా డబ్బు మైకంలో నువ్వు వినలేదు, విడాకులు తీసుకున్నావు. నీ భర్తకు మరో పెళ్లి చేశావు. ఇప్పుడు వచ్చి నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అంటావా? విడాకులు ఇవ్వడం, పెళ్లి చేసుకోవడం అంతా నీ ఇష్టమేనా? పోనీ ఆ లతని ఇంట్లోంచి వెళ్ళగొట్టే ఉపాయం చెప్పండి. దాని డబ్బు కావాలంటే దానికి ఇచ్చేస్తాను. కుదరదమ్మా. ఎందుకు కుదరదు? ఏదో డబ్బు కలిసి వస్తుందని చట్ట వరుసకి విడాకులు తీసుకున్నాం గాని నేను ఆయన భార్యనే. నువ్వు ఎందుకు తీసుకున్నా లత ఇప్పుడు నీ మాజీ భర్తకు భార్య. ఏమిటి? అది భార్య అయితే నేను భార్య కాదా ఏమిటి? ఖచ్చితంగా కాదు. ఎందుకు కాదు? నా మెళ్ళో మంగళసూత్రం ఉంది. అది అలంకారం మాత్రమేనమ్మా. మనసా వాచా కర్మణ నేను ఆయన భార్యనే. చట్టరీత్యా కాదమ్మా. అయితే నేనెవరిని? చెప్తే చాలా అసభ్యంగా ఉంటుంది. భలేవారు. పాపిస్తానా? నా మొగుడు నా కాకుండా చేస్తావా? మెత్తగా ఉన్నానని నెత్తి నక్కుతావా? నీకేమైంది? లేకుండా మర్చిపోయిందా? అవును, మర్చిపోయింది. ఇది డబ్బాస చూపించి నా మధ్య పోగొట్టింది. మీకు పిల్లలకి మందు పెట్టి పళ్ళ వేసుకుంది. ఏంటి ఊరుకున్న కొద్ది తెగ రెచ్చిపోతున్నావు? అక్కడ నీ ఒక్కదానికి మొగుడే నాకు మొగుడే. ముందు నా మొగుడు. నేను ఒప్పుకుంటానే నీ మొగుడేయాడు. నువ్వు ఒప్పుకునేదేమిటే? నేను కొనుక్కున్నాను. ఏమిటే నువ్వు కొనుక్కునేది? రాధా, నీకే చెప్తున్నది. ఏమైంది నీకు? అదే ఇక్కడ ఉండటానికి వీలేదు. వీల్లేదని చెప్పడానికి నువ్వెవత్తివే? ఇది నా ఇల్లు. కట్టుకున్న మొగుడు నమ్ముకుని కొనుక్కున్న పాపిష్టి కొంప ఇది. నా మొగుడు మీద నాకు అధికారం ఎలాగో లేదు. నా ఇంటి మీద కూడా నాకు అధికారం లేదా? దీని మీద ఇక్కడ ఉండిస్తే నేను ఊరు పోసుకుని చేస్తాను. ఆగు. నీకు ఈ ఇంటి మీద అధికారం ఉంది, కానీ నీ భర్త మీద అధికారం లేదు. అధికారం లేదు అని చెప్పడానికి నువ్వెవరవయ్యా? నీ మాజీ భర్త మామని. డబ్బు కోసం కక్కుర్తి పడి నువ్వు నీ భర్త నుంచి తీసుకున్న విడాకుల పత్రాలు ఇవిగో. ఇప్పుడు చెప్పమ్మా, అల్లుడి గారి మీద హక్కు ఎవరికుంది? నీకా, నా కూతురుకా? లాయర్ గారు చెప్పారుగా నీ స్థానం ఏమిటో, అది తెలుసుకుని ప్రవర్తించు. అమ్మా లత, పదమ్మ, మన ఇంటికి వెళ్దాం. అల్లుడు గారు, మీరు ఇలా పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకోవడం నాకేం నచ్చలేదు. మీరు కూడా బయలుదేరండి. అమ్మా. ఏమండి, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా? హద్దులు మీరు ప్రవర్తించింది నువ్వు, హక్కుల వరకు వచ్చింది నువ్వు, సంసారాన్ని అల్లరి చేసింది నువ్వు, విడాకులు తీసుకుంది నువ్వు. ఇప్పుడు నేను లత భర్తని. లతతో వెళ్ళడమే న్యాయం. డబ్బుని నమ్ముకుని నన్ను నమ్ముకున్నావు. అనుభవించు. డాడీ, మేము కూడా నీతోనే వస్తాం డాడీ. ఇక్కడ ఉంటే మమ్మీ మమ్మల్ని ఇంకెవరికైనా అమ్మేస్తుంది. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? నేనేం తప్పు చేయలేదని నా మనసుకు తెలుసు. నేను మధుని పెళ్లి చేసుకున్నది జీవితాన్ని హాయిగా గడపాలని. ఇక్కడుంటే ఆవిడ గారు ఇంకా ఏం గొడవలు చేస్తుందో ఏమిటో. నేను ఆయన పిల్లలు లండన్ వెళ్ళిపోతాం. నువ్వేమంటావా? నా జీవితం నా చేతుల్లో లేదు. అది ఎప్పుడో గడప దాటిపోయింది. నీ ఇష్టం. డాడీ, మేము లండన్ వెళ్ళి ఏర్పాట్లు చేయండి. అలాగేనమ్మా. ఈ ఏర్పాట్లు ఏంటమ్మా? డబ్బుంటే అన్నీ ఉన్నట్లే అనుకున్నాను, కానీ అన్నీ పోగొట్టుకున్నాను. ఏమిటో. అందుకని ఆస్తి మొత్తం తీసుకెళ్లి అనాథ శరణాలయం రాసేస్తావా? అయినా ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేనంత మాత్రంతో మీ ఆయన నీ దగ్గరికి వస్తాడా? రారని తెలుసు. ఆయన సూటే వేసుకోవాలి, దర్జాగా కాళ్ళు తిరగాలి, పిల్లలు ఏ లోటు లేకుండా పెరగాలి. ఇంకా ఏమిటేమిటో ఊహించుకున్నాను. పిచ్చి మోహన్ దాన్ని. ఏమిటో ఎవరి కోసం తాపత్రయపడ్డాను. వాళ్ళే. డబ్బు కన్నా నా భర్త, నా పిల్లలే ముఖ్యమని, పాపం పిచ్చిది తెలియక తప్పు చేసిందని వాళ్ళు తెలుసుకుంటే అంతే చాలు. ఈ జన్మకి
అమ్మా రాధా, నువ్వు కోరిన విధంగా నీ స్థిర చరాస్తులన్నీ అనాథ శరణాలయం పేరిట విల్లు రాశా. ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు. ఏంటి పెడతావా? ఎక్కడికమ్మా? నన్ను క్షమించమని లతను అడగాలి. ఆయన్ని పిల్లల్ని తనివి తీరా చూసుకోవాలి. ఆ తర్వాత తెలీదు. లతమ్మ గారు, మధుబాబు గారు పిల్లలు లండన్ వెళ్ళిపోయారమ్మా. ఎప్పుడు? వెళ్ళి గంట అయిందమ్మా. త్వరగా ఎయిర్పోర్ట్కి వెళ్తే కలిసి అవకాశం ఉంది. డాడీ, ఏమిటో ఆస్తంతా అనాథ శరణాలయానికి ఇచ్చేశానండి. చిల్లిగవ్వ కూడా పట్టే పెట్టుకోలేదు. అందరూ ఉండి అనాథనైపోయాను. తప్పు నాదే. మీరన్నా సుఖంగా ఉండండి, అంతే చాలు. పిల్లల జాగ్రత్త. మనసు ఉండబట్టలేక ఉత్తినే కళ్ళారా చూసుకుందామని వచ్చాను. చూసుకున్నాను. వెళ్ళొస్తానండి. ఏమండి, ఒక్కసారి మిమ్మల్ని తాకచ్చా? మీరు ఆఫీస్కి వెళ్తుంటే పొట్టు పెట్టే యోగ్యత నాకెలాగూ లేదు. చివరిసారిగా నన్ను పొట్టు పెట్టనివ్వరు. ఫ్లైట్ కి టైం ఏంటండి? నన్ను క్షమిస్తావు కదా? ఎప్పుడైనా ఈ పిచ్చి మోహన్ గుర్తొస్తే ఆయన పిల్లలు ఎలా ఉన్నారో ఓ కార్డు ముక్క రాసిపడి. Your attention please. Flight AI605 to London is ready for departure. All passengers traveling. అలాగే డాడీ, వెళ్ళొస్తానండి. అదేంటి నాకు చెప్తున్నావు? మేము కూడా వస్తున్నాంగా. నో, నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను. ఎస్, టికెట్ నా ఒక్కదానికే కొన్నాను. మీరు పిల్లలు నాతో రావట్లేదు. అవునండి, నా స్వార్థంతో మీ జీవితంలోకి ప్రవేశించాను. రాధక్కకి డబ్బాస్ కలిగించాను. అసలు నేనంటూ మీకు పరిచయం కాకపోతే మీకు అక్కకి ఏ గొడవలు వచ్చుండేవి కావు. కళ్ళు వెళ్ళిన చోటుకల్లా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటుకల్లా మనిషి వెళ్ళకూడదు అని తెలుసుకున్నాను. అందుకే మీ జీవితం నుంచి వెళ్ళిపోతున్నాను. మీరు రాధక్కని మళ్ళీ పెళ్లి చేసుకోండి. అందుకు అవసరమైన పేపర్స్ లాయర్ గారికి ఇచ్చాను.
నువ్వు వెళ్ళిపోవద్దు. పోనీ అందరూ కలిసి ఉందో. నువ్వు వెళ్ళిపోతాను. నేనే ఒంటరిగా వెళ్ళడం లేదు. గుండెల్లో ఆయన రూపం, కడుపులో ఆయన ప్రతిరూపం వెంట తీసుకుని వెళుతున్నాను. మధు, నా ప్రేమ కోసం మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. కొంచెం ముందుకొస్తారా? ఈ క్షణం నుంచి మీ జీవితంలో ప్రతి క్షణం శుభలగ్నం కావాలని కోరుకుంటున్నాను. బాయ్. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. మంగళసూత్రం అంతటి చవక సిరి ఉందని వెలకడతావా? బేరం ఏమిచ్చిందమ్మ నూరేళ్ల భారం కాక. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక.